100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఒక చిన్న అవును ఒక నవాబ్ క్యారెక్టర్ నా పక్కన నా ముంతాజు సుహాసిని జూనియర్ సుహాసిని పెద్దవాడి కాదు. సో అలాగా కలిసాం. అవును తర్వాత స్వీట్ మ్యాజిక్, మళ్ళీ సిఎంఆర్, తర్వాత మళ్ళీ సిఎంఆర్, అలా మనం ఒక 4 సార్లు కలిసి పనిచేసే మన జర్నీ అలా స్టార్ట్ అయింది. సో అనుకోకుండా ఒకరోజు ఏదో వెబ్సైట్లో వెళ్తే మీకు కనిపించింది, ఇదేంటిది ఈయన మల్లైలోకి ఎప్పుడు వచ్చాడు, ఈయన డైరెక్షన్ చేయాలి కదా, ఈ మధ్యన యాంకర్ కూడా అయిపోయాడు ఈయన. ఇదేంటి అనుకున్నా, ఒకటే అనుకున్నా. చూస్తే వీక్లీ ఒక్కొక్కరితోటి రావటం జరిగింది. సో బాంబేలో కరణ్ జోహర్, హైదరాబాద్లో యమునా కిషోర్. చాలా పెద్ద వాళ్ళతో పోల్చేశారు నన్ను. మామూలు కాదు కదండి, ఆయన డైరెక్టర్, మీరు డైరెక్టరే. కాకపోతే ఆయన సినిమా డైరెక్టర్, మీరు యాడ్ డైరెక్టర్. తప్పే ఉందంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే ఇది కూడా ఒక ఆర్ట్. అవును, ఇదేంటంటే అంత ఈజీ జాబ్ కాదు. అవును, అవతల వాళ్ళని మెప్పించాలి. అవునండి. అండ్ మీరు అడిగే క్వశ్చన్కి వాళ్ళు కరెక్ట్గా జవాబు చెప్పాలి, సమాధానం చెప్పాలి. అవును. అండ్ వాళ్ళ మనసు బాధపడకూడదు. మీరు అడిగిన క్వశ్చన్స్కి ఇదేంట్రా బాబు యమునా కిషోర్ ఇలా అడిగేసాడు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. అవును, కరెక్ట్. సో ఎస్, అడగండి సార్, ఏం అడుగుతారు మీరు? బాగుంది. ముందే నన్ను పొగిడేసి నన్ను ఇరికించేశారు. నేనేం అడగాలో ఏమీ అర్థం కావట్లేదు. మీరు గొప్ప కమెడియన్, అది ప్రపంచానికి తెలిసిన విషయం, దాని గురించి నేనేమీ చెప్పను. కానీ నాకు మీలో ఏం కనపడుతుందంటే ఒక సక్సెస్ఫుల్ మనిషి కనపడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి కుటుంబ యజమాని, ఒక మంచి తండ్రి, ఒక మంచి కొడుకు, మీ అమ్మ నాన్నగారులకి ఒక మంచి కొడుకు. అట్ ద సేమ్ టైం ఒక సోషల్ మ్యాన్, అందరితో సఖ్యతగా ఎలా ఉంటూ నొప్పింపక తానవ్వక అనే కోణం కనపడుతుంది. ఇలా పరిపూర్ణ పురుషుడు కావటానికి మీకున్న స్ఫూర్తి ఏంటి? ఏం లేదండి, అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, ఆయన మన పుట్టిన నేలని మర్చిపోకూడదు, మన గతాన్ని మర్చిపోకూడదు. నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్ అంటే అవును నమ్మడం. ఈ ప్రపంచంలో అప్పట్లో నవాబులు, గోల్కొండ నవాబులు, కుతుబ్ కుతుబ్ షా, మొఘల్, ఇలా అంటే వాళ్ళు గోల్డెన్ స్పూన్ అండి బై బర్త్. సో మనకు తెలుసు మన బ్యాక్గ్రౌండ్ ఏంటో. బట్ అట్టాగని చెప్పి నేను గోల్డెన్ స్పూను అడిగండి ఏంటి, ఇంటర్వ్యూల్లో కాలు మీద కాలు వేసుకొని ఇలా ఊగుతూ సమాధానం చెప్పడం నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అవ్వలేదు. అన్నీ నా గతాన్ని నేను మర్చిపోను. నేను ప్రతిసారి చాలా గర్వంగా చెప్పుకుంటా, మా ఫాదర్ టైలర్. రాజమండ్రి. ఎస్, టైలర్ అంటే ఆషామాషి టైలర్ కాదు, చాలా గొప్ప టైలర్. ఇదేంట్రా ప్యాంటు షర్ట్ కుడితే చాలా సింపుల్ టైలర్ కదా, ఎంత గొప్పగా చెప్తున్నారేంటి అలీ అనుకోవచ్చు మీరు. కథాకళి, కూచిపూడి, భరతనాట్యం, ఈ డ్రెస్సులు కుట్టాలంటే ఒక వ్యక్తి, అది మా ఫాదర్. ఆయన పేరు అబ్దుల్ సుభాన్. ఆయన్ని ముద్దుగా మన ఇళ్లల్లో పిలుచుకుంటాం, ఒరే పండు, నాన్న, బుజ్జి, స్వీటీ, చిక్కు, మింటూ అని పిలుస్తుంటాం కదా, చిన్న, చంటి అని పిలుస్తుంటాం. సో అలాగా మా ఇంట్లో మా ఫాదరు లాస్ట్ వాడి ఇంట్లో, ఆయన వాళ్ళ ఫ్యామిలీలో. అందుకని ఆయన్ని బాషు అని పిలిచేవారు. బాషు నుంచి భాష అయిపోయాడు మా నాన్నగారు. ఓకే. భాష అంటే మనకున్న అర్థంలో భాష అంటే రజనీకాంత్ అంత వాల్యూ. రజనీకాంత్ గారికి పెద్ద హిట్ వచ్చిన భాష. సో అలాగా బాషు నుంచి భాష అయిపోయాడు మా నాన్నగారు. మా నాన్నగారు సూట్ మేకర్ అండి. సూట్ మేకర్. ఓకే. 4 పీస్ సూట్ మేకర్. 4 పీస్ అంటే లోపల టక్ చేసిన తర్వాత టై ఉంటుంది, దాని లోపల ఒక చిన్న ఇది ఉంటుంది, దానిపైన కోట్ ఉంటుంది, కోట్ పైన లాంగ్ కోట్ ఉంటుంది. అప్పట్లో కుట్టించేవారు, అవును, బ్రిటిష్ టైంలో. దాన్ని కటింగ్ చేయాలంటే చాలా కష్టం. ఆ కటింగ్ చేసి మా ఫాదర్ కుట్టి పర్ఫెక్ట్ సైజు వచ్చి ఒక్కసారి ట్రైల్ వేసుకొని వెళ్ళిపోతే ఇంకా సెకండ్ టైం ఏంటో ఎలా కుట్టావు అని ఎప్పుడు కూడా నా కెరియర్లో కానీ మా ఫాదర్ కెరియర్లో కానీ నేను అలా మా నాన్నగారు అనిపించుకోలేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంత గొప్పడు మా నాన్నగారు. అమెరికా నుంచి వచ్చి కూచిపూడి డ్రెస్సులు కుట్టించుకొని వెళ్ళేవాళ్ళు.
మిగిలిపోయిన క్లాత్ మళ్ళీ తిప్పి ఇచ్చేస్తుంటే మీ పిల్లలకి ఏదన్నా గౌన్లు కానీ బట్టలు కానీ నిక్కర్లు కానీ షర్ట్లు కానీ కుట్టుకోండి అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అరే ఇంత మంచి క్లాత్ నాకు ఒక్కడే కొడుకు, వాడికి కుడితే బాగుంటుంది అనుకొని నాకు కుట్టేవాడు. అది నేను వేసుకెళ్తే చాలా గొప్పగా చూసేవాళ్ళు అప్పట్లో నన్ను. నా డ్రెస్ ఎలా ఉండేదంటే సూట్ డ్రెస్సు, మంచి బూట్ ఉండేది, చిన్నుండే కదా సైకిల్ మీద వెళ్ళేవాడు. అంటే ఇప్పుడు సూటు బూట్ వేసుకుంటే బైకో లేకపోతే కారో ఉండేది, అప్పట్లో సైకిల్ మీద వెళ్ళేవాడు. అంటే సైకిల్ మీద వెళ్తే బాగుంటుందని నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అంటే ఓ చిన్న సైజు సడన్గా ఎన్టీ రామారావు గారు బక్క చిక్కిపోయి పొట్టిగా అయిపోతే ఎలా అయిపోతాడు ఇలా అలా వెళ్ళేవాడు అనమాట. ఆ యుగంధరు, కేడీ నెంబర్ 1 ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి చూసారా, ఆ సినిమాల్లో ఎన్టీ రామారావు గారి డ్రెస్సులు ఎలా ఉండే అలా ఉండే నాకు. సో అంత గర్వంగా చెప్పుకుంటా, ఒక టైలర్ కొడుకుని నేను ఈ రోజున ఈ పొజిషన్లో ఇంత మంచి పేరు, ఒక యాక్టర్గా, ఒక కమెడియన్గా, ఒక హీరోగా, ఒక యాంకర్గా. ఇటీవల మధ్యకాలంలో అలీ 369 అని ఈటీవీ దాంట్లో 270 గెటప్లు వేశారు. మా దాదాపు 134 వీక్స్, 134 వారాలు, అంటే దాదాపు 3 ఏళ్ళు కష్టపడితే ఆ కష్టానికి ఫలితం దొరికింది. ఏంటంటే బెస్ట్ మేల్ యాంకర్ 2013 నంది అవార్డు వచ్చింది. నటునిగా ఎన్నోసార్లు అందుకుని ఉంటారు కదా, దానికన్నా ఇది మీకు కొత్తగా నటుడిగా ఏదో చిన్న యాంకరింగ్ కూడా ఇస్తారా అని ఇప్పుడు తెలిసింది నాకు. సో ఇదంతా పూర్వజన సుకృతం, తల్లిదండ్రుల ఆశీర్వాదం. సో ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనం బాధ పెట్టలేదు. నటుడిగా ఉన్నప్పుడు కానీ, నా యాక్టర్గా ఎదిగిన తర్వాత ఎదగనప్పుడు ముందు మనం వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు అలా జరగలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నా సంపాదన చూడాల, నా ఒక కెరీర్ చూశారు. చాలు, నా ఫ్యామిలీలో ఎంత పేరు సంపాదించిన ఈ లైఫ్ నాకు చాలు అని మా ఫాదర్ చాలా హ్యాపీగా పైలో అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన చివరి దశలో మీ దగ్గరే ఉన్నారు కదా? ఎస్, చివరి దశలో కూడా ఆయన ఏవో బట్టలు కుట్టి పేదలకు పంచుతూ కాలం వద్దు గడిపారు అనేవండి. టైంపాస్ కోసం ఆయన కుట్టి మా మేనవాళ్ళ పిల్లలకి, లేకపోతే మా అక్క మనవరాలు మనవాళ్ళు వాళ్ళందరికీ వేసుకోమని ఇచ్చేవాడు. టైంపాస్ ఇంకేం లేదు. మీ కుటుంబం మొత్తానికి కూడా మీరు చాలా ఒక పెద్దగా నిలబడి చాలా చేశారు. మీ బ్రదర్స్ అందరికి కూడా మీరు చాలా స్ఫూర్తినిచ్చారు కదా. ఎస్, బాగుంది, చాలా సంతోషం. అంటే నాకు ఏంటంటే నేను 15-16 సంవత్సరాలు ఫాదర్ మదరు నాతో పాటు లేరు, సిస్టర్స్ కూడా లేరు, అంతా ఊళ్ళో ఉన్నారు, నేను ఒక్కడనే చెందేలో ఉన్నాను. ఇక లైఫ్ అంటూ ఇక ఉంటే ఈ ఇండస్ట్రీలోనే తెలుసుకోవాలి నమ్ముకొని వచ్చాం. ఎంత ఏజ్ మీరు వచ్చినప్పుడు మద్రాసు? నాకు 9 years. ఏది మన సీతాకోకచిలుక సినిమా? సీతాకోకచిలుక కంటే ముందు ఇంకొకటి 7 సినిమాలు చేశాను. ఆ సినిమాల్లో చూసి ఏడుద నాగేశ్వరరావు గారు సీతాకోకచిలుక తీసుకొచ్చారు. స్టార్టింగే సీతాకోకచిలుకలో నన్ను చూసి తీసుకురాలేదు. అరే కుర్రోడి దగ్గర మంచి స్పార్క్ ఉందే అనుకొని, ఎందుకంటే గతంలో తెలుగు సినిమాలు అంతా రిలీజ్కి ముందు సంసారం అయిపోయాక తెలుగు వాళ్ళందరినీ పిలిచి ఒక షో వేసేవాడు, రివ్యూ షో. ఒకే ఒక థియేటర్ ఉండేది, ఫిలిం ఛాంబర్, మౌంట్ రోడ్లో, సఫేర్ థియేటర్ పక్కనది. అందులో 250 మంది కూర్చోవడానికి సీటింగ్ ఉండేది, ఏసీ థియేటర్. ఆ ఫిలిం ఛాంబర్లో సినిమా ఎత్తనం రమ్మంటే తండాలుగా వచ్చారు జనాలు. ఎందుకురా అంటే అది ఒకటే ప్రివ్యూ షో, ఫ్రీగా. ఎంత పెద్ద హీరో అయినా అక్కడ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కెమెరామెన్లు, మేకప్ మెన్లు, ఆర్టిస్టులు, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు అందరు కనిపించేవాడు. ఇంటర్వ్యూల్లో ఎలా ఉన్నా బాగున్నా సెకండ్ అరే మనోడు కనిపించాడు అని ఒక చిన్న అభిమానం, ఆత్మీయత ఉండేది. సో అది ఆ టైంలో అప్పుడు అక్కడే డిసైడ్ చేసేవాడు సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని. పర్లా ఆడద్ది అంటే అప్పట్లో 100 అడిగేది, బా ఏం తీశారండి అంటే సంవత్సరం, ఓకే అంటే 5 వారాలు. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా 5 వారాలు ఆడితే 100 రోజుల కింద లెక్క. అదే. సో అలాగా కలిసేవాళ్ళం అక్కడ మద్రాసులో ఉన్నప్పుడు. అండ్ నాకేంటంటే మా ఫాదర్ ఒకటే అన్నాడు, అరే
నేను సెట్ అవ్వగలను ఫ్యూచర్లో, నా మీద కాన్ఫిడెన్స్ ఉంది అని నువ్వు అనుకుంటే చందులో సెటిల్ అయిపో. లేదు నేను సెట్ అవ్వలేను అంటే రాజమండ్రి వచ్చే మళ్ళీ వెళ్ళటానికి ప్రయత్నించుకోవాలి. ఫాదర్ ఏంటి ఇలా చెప్పేసాడు సడన్గా అంటే మేబీ ఒకడనే కొడుకు కదా, ఒక బాధతో చెప్పుంటాడా, లేకపోతే ఊళ్ళో రేపు పొద్దున్న మనం వెళ్ళిపోతే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటే ఈడేదైనా ఫీల్ అయ్యి నేను అగాయిత్యం చేసుకుంటాడా, ముందు చూపు అంటారు దాన్ని. ఎందుకంటే చాలామంది ఏంట్రా అక్కడికి వెళ్ళావు, సంపాదన లేదు ఏం లేదు, బేవర్స్ నా కూడా తిరుగుతున్నారు రోడ్డు మీద, ఎలా వదలగలే అంటే వాడు కొంచెం తండ్రి కదా అని అనుకుంటే క్లీన్. ఇంత మాట అంటాడా లాభం లేదు అనుకొని ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం, సూసైడ్ చేసుకోవటం, మీకు మాకు సంబంధం లేదంటాం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మన ఎనిమీస్ కాదు, మనకి కని పెంచి పోషించి పెద్దవాడిని చేసి వాళ్ళు తినకపోయినా మనల్ని తినిపించి పడుకోమని చెప్పి వాళ్ళు పడుకొని మనకంటే ముందు వాళ్ళు లేచిపోయి వీడు ఎప్పుడు లెగుతాడు ఏం టిఫిన్ అడుగుతాడు అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదంటే ఇక మన జన్మకి సార్థకం లేదండి. కరెక్ట్ అండి, నాకు తెలిసి కరెక్ట్. బట్ ఇది చాలామంది కుర్రోళ్ళు తెలుసుకోవట్లేదు. అవును, యూత్ చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఫాదర్ మదర్ అంటే సంథింగ్ ఏంటి ఎంతసేపు ఇదేనా అని అనుకుంటారు. నేను ఏ రోజు కూడా నేను అలా ఫీల్ అవ్వలేదు. ఇంకేదైనా అంటారేమో 2 మాటలు ఎదురు చూసేవాడిని. అందరినీ నవ్వించే మీ వెనక ఇంత ఫిలాసఫీ, ఇంత కన్సర్న్ ఇవన్నీ ఉన్నాయి. అది చాలా గొప్పగా అనిపిస్తుంది. చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు మీరు సినిమా, అందులో ఏమీ డౌట్ లేదు. ఈ 9 ఏళ్ల వయసులో వచ్చారు, దాదాపు 80s మొత్తం మీరు చిన్న చిన్న క్యారెక్టర్లు, మీ వయసు పెరిగే కొద్దీ మీ క్యారెక్టర్లు కూడా అలా పెరుగుతూ వచ్చాయి. ఒక దశకి వచ్చేసరికి ఇండస్ట్రీకి ఆలి అవసరం, గాలి నీరు నిద్ర మనిషికి ఎలా అవసరమో ఒక టైం వచ్చింది కదా, బ్రహ్మానందం అలీ ఇద్దరు బ్రహ్మానందం అదే అంటాడు, అరే ఆల్ఫాబెటిక్లో చూసుకుంటే ఏ ఫర్ అలీ, బి ఫర్ బ్రహ్మానందం. ఆ దశకి ఎదిగే క్రమంలో మీకు ఎలా అనిపించింది? మీరు మీ జర్నీని మీరు వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? సార్ ఇండస్ట్రీలో ఎవరు కూడా నేను ఇంత గొప్పవాడిని అయిపోవాలి అనుకొని వస్తే అప్పుడు సార్ నాకు ఇది చాలు అని అనుకున్నాడికే భగవంతుడు ఇది కాదురా ఇంకో మెట్టు ఎక్కువ అంటాడు. నేను ఒకేసారి 100 మెట్లు ఎక్కలేను. తనను తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడును అన్నట్టు. ఈ ప్రపంచంలో ఛాలెంజ్ చేస్తాను, టచ్గా ఆకుండా 100 మెట్లు ఎక్కమని చెప్పండి. చిన్న పిల్లోడు ఎక్కలేడు, మిడిల్ ఏజ్ ఎక్కలేడు, పెద్దోడు కూడా ఎక్కలేడు. అందుకని మెట్టు ఎక్కమని మనకి తల్లిదండ్రులు కానీ భగవంతుడు కానీ చెప్తుంటాడు. ఏంట్రా ఏంటి ఒకేసారి 10 మెట్లు ఎక్కిసా, ఇంకెక్కాలని నీకు లేదా? ఓహో ఇక్కడ పాము వచ్చింది రోయ్ కిందకి దిగు అంటారు. వైకుంఠపాళి కనిపెట్టింది అంతే. అందుకే దీని అర్థం ఏంటంటే జాగ్రత్త నాన్న, అన్ని చోట్ల నిచ్చెలు ఉంటాయి, అక్కడక్కడ పాములు ఉంటాయి, అలా ఎక్కాలి, వాటిని తప్పించుకొని తిరగాలి. ఇండస్ట్రీలో మనకంట మేధావులు, గొప్పోళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, అందగాళ్ళు, హైలీ టాలెంటెడ్ చాలామంది ఉన్నారు. కానీ భగవంతుడు కొంతమందికి అవకాశం ఇస్తాడు. కరెక్ట్. అది మనం దాన్ని జాగ్రత్తగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని కాన్సెప్ట్ నాది. నాకు కొమ్ములు వచ్చినాయి అని అనుకుంటే అది స్ట్రైట్గా వెళ్తే పర్లా, అది కానీ తిరగటం మొదలుపెట్టింది అనుకోండి తిరిగి వచ్చి నాకే గుచ్చుకుంటాయి. అది ఏ ప్లేస్లోనైనా గుచ్చుకోవచ్చు. సంసార ప్రాబ్లం కాబట్టి. నాకు ఇంకొకటి మీలో కనిపించే కోణం, ఒక వ్యూహ చతురత కనపడుతుంది. ఎలాగో చెప్పనా, కమెడియన్గా సక్సెస్ అయ్యే టైంలో మీరు హీరో అయ్యారు. హీరోగా ముబ్బడిగా అవకాశాలు
ఓ 20-30 సినిమాలు ఒకసారిగా వచ్చి పడ్డ పరిస్థితి కూడా. 52 సినిమాలు చేశాడు అదే 4 సంవత్సరాల్లో. అదే యమలీల తర్వాత. ఎమ్మెల్యే అయినా కానీ మీరు చాలా చతురంగా చాలా తెలివిగా హీరోనే నేను అని అనుకోకుండా మిగతా వాళ్ళతో రిలేషన్స్ అలాగే పెట్టుకుంటూ కమెడియన్గా అలాగే కొనసాగుతూ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళారు. అంటే యూజువల్గా రాజకీయాల్లో వాడతారు ఈ పదం, కానీ నేను ఇక్కడ వాడేస్తున్నాను. ఒక వ్యూహాత్మకంగా వెళ్ళారు. మీకు ముందున్న వాళ్ళు తర్వాత వాళ్ళు మటుకు బోల్తా పడిపోయారు. దాని గురించి ఏమైనా చెప్తారా? సార్ ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి. నేనేం చెప్పానంటే ఎదిగే కొద్దీ ఒదుగుండాలి అనేది ఎందుకు చెప్పానంటే ఇది నేను పాటించా, ఇది ప్రతి యాక్టర్ పాటించాలి. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి నేను విర్రవీగాను అనుకోండి, చాలాలేవా చాలా చూసాం ఎట్లాంటివి. అప్పట్లో మీ నానే ఇలా లేడు, మాతో సరదాగా ఉండేవాడు, నువ్వేంటి పెద్ద పుడింగ్గా, చాలాసార్లే పక్కనుండు అంటారు. మన టైం బాగున్నప్పుడు మన అందరిని పొగుడతారండి. మన టైం ఏ రోజైతే బ్యాడ్ వచ్చిందో అక్కడి నుంచి లేనిపోయిని సృష్టించి మన మీద బురద జల్లడానికి రెడీగా ఉంటారు. నేను ఏదైనా మీటింగ్లకు కానీ ఏదైనా చెప్పాలంటే ఒక మంచి చెడు ముందు ఒక కథ చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. ఆ కథ ఏంటంటే అన్ని దేశాల నుంచి పీతలు వచ్చినాయి, క్రాబ్స్, పీతలు తెలుసు కదా, తెలుసు పీతలనగా. అన్ని దేశాల నుంచి పీతలు వచ్చినాయి. వెరీ గుడ్. అన్నిటికీ మూతలు ఉన్నాయి, ఇండియా దానికి మూత లేదు. ఓ మై గాడ్, అన్ని డబ్బాలకి పీతలకి పైన మూతలు ఉన్నాయి, ఇండియా దానికి మూత లేదేంటి, బయటకు వచ్చేస్తాయేమో అనగానే ఒకడు పక్కోడు చెప్పాడు, డోంట్ వరీ, ఇండియాలో పీతలు ఒక్కటి పైకి రావడానికి ట్రై చేస్తే మిగతావి దాన్ని పట్టుకుని కిందకి లాగుతాయి, అందుకని ఏ ఒక్క పీత కూడా బయటికి రాదు ఓకే అని చెప్తుంటారు. అది మన భారతదేశంలోనే ఉంది ఎక్కువ. యమునా కిషోరు ఎంత కష్టపడితే ఈ రోజున ఈ పొజిషన్లో ఉంటాడు. అఫ్కోర్స్ ఒక మంచి చిన్న ఇల్లు అయినా అద్భుతంగా కట్టుకున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు పెద్దోళ్ళు. సో ఓకే, భగవంతుడు మీకు ఈ ఆర్ట్ ఇచ్చాడు, మీరు బాగున్నారు. యమునా కిషోర్ పైకి వచ్చేస్తున్నాడు, ఎలా లాగేయాలి కిందకి అని ఏ రోజైతే నేను అనుకున్నాను నా మనసులో, నా మైండ్లో, ఆ నెక్స్ట్ డే భగవంతుడు నన్ను కిందకి లాగేస్తాడు. మిమ్మల్ని 3వ మెట్టు మీద ఉన్నోడిని తీసుకెళ్ళి 13వ మెట్టు మీద కూర్చోబెడతాడు. అది ఇష్టం లేదు. అంటే చాలామంది అనుకుంటారు ఏంటి భగవంతుడు ఎక్కడున్నాడు, రాళ్ళకు రప్పలకి మనం పూజిస్తున్నాం అని. ఆ కాన్సెప్ట్ తప్పండి. భగవంతుడు ఉన్నాడు కాబట్టే మనకి ఈ లైఫ్ ఇచ్చాడు. కరెక్ట్. కోటిలో ఒకళ్ళు మనం, 1 కోటి మందికి ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఏమైనా పాపాత్ములు కాదే, వాళ్ళలో మంచోళ్ళు ఉన్నారు. ఒక్కొక్కడికి ఒక టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఎదుగుతాడు, టైం వచ్చినప్పుడు పేరు వస్తుంది, టైం వచ్చినప్పుడు డబ్బు వస్తుంది, టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. టైం బాగాలేనప్పుడు ఒక్కటి చాలు జీవితాన్ని ఇలా తిప్పేయడానికి. సక్సెస్ మనకి రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఒక చెడు మనం చేస్తే ఒక్క రోజులో మనం డస్ట్బిన్నే. అరే వస్తున్నాడు చూడు, ఏం లేదు, ఒక ఎక్స్ప్రెషన్ చేయాలి. అరే వస్తున్నాడు రా, ఎంత వేరియేషన్ ఉంది చూసారా. వస్తున్నాడు రా అంటానికి, వస్తున్నాడు రో అంటానికి చాలా వేరియేషన్ ఉంది. సో అది నేను వద్దురా బాబు, మీ ఏ కమెడియన్కైనా నేను చెప్పేది ఇది. అరే బాబు, మన ఫ్యామిలీలో పెద్ద ఫ్యామిలీ నుంచి రాలా, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు. వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇండస్ట్రీలో అందరితో హలో సార్, హాయ్ సార్, అన్న, అక్క, చెల్లి, రిలేషన్స్ లేకపోయినా క్యాస్ట్ వేరైనా ఒక ముక్క చెప్పడం తప్పలేదు. ప్రొడక్షనోడు అంటే మనం ప్రొడక్షన్ అంటుంటాం, తను లేకపోతే సినిమాలో జరగవండి. మీ టిఫిన్ మీరు పెట్టుకుంటారా, మీ గ్లాస్ మీరు కడుక్కుంటారా, మీ కుర్చీ మీరు వేసుకుంటారా, మీ మేకప్ మీరు వేసుకుంటారా చెప్పండి. ఎందుకు 24 క్రాఫ్ట్లు పెట్టింది? వీళ్ళందరూ కలిస్తేనే ఒక సినిమా అవుతుంది. తప్పేం లేదు. అన్నా ఎలా ఉన్నావు అంటే, అబ్బా అరే ఇంత పొజిషన్లో కూడా నన్ను ఇలాగ అన్నాడే, వాడు తినకపోయినా తీసుకొచ్చి ముందు మనకు పెడతాడు. నేను అదే చెప్తా,
భగవంతుడి కంటే గొప్పవాళ్ళే బాబు మీరు ప్రొడక్షన్ బాయ్స్. వై సార్ అదేంటి సార్ బాబు ఆయన వాళ్ళతో పోల్చారు. ఎస్, ఆయన కంటే ముందు నువ్వు లెగుతావు, దేవుడి కంటే ముందు నువ్వు లెగిసి ఆయన లేపుతావు. ఆయన గొప్పడా నువ్వు గొప్పడా అన్న. లేదు సార్, చాలా మంచి మాట చెప్పారండి. సో అట్టాగా నేను కొంతమంది వింటే లైఫ్ బాగుపడుతుంది, అయిపోయి చాలా విన్నావులే అనుకుంటే, సార్ ఇప్పుడు ఒక మొక్క చెప్పడం వల్ల నా జేబులో నుంచి అయ్యో 100 రూపాయలు ఖర్చు అయిపోయిందా, అయ్యో అనవసరంగా చెప్పానంటే ఈ ప్రపంచంలో ఎవడు కూడా మాట్లాడ్డా సార్. అంతా సైలెంట్గా ఉంటారు, సైలెంట్ ఎడుతుంటాయి. ఖర్చు లేదు కదా, దీనికి ఏముంది చెప్పటం. ఇప్పుడు మాట సాయం అంటాం, డబ్బు సాయం చేస్తాం, వస్త్ర సాయం చేస్తాం, లేకపోతే చదువు సాయం చేస్తాం. అంటే ఒక మాట చెప్పడంలో తప్పు లేదు. అది అరే ఇంత టైం పెట్టుకొని ఇంత టైం తీసుకొని మనకి చెప్పాడంటే మన మంచికే కదా అని అవతలోడు ఫీల్ అయితే 10 మందిలో 2 బాగుపడితే చాలు. ఐఎమ్ సక్సెస్ అయినట్టే. సక్సెస్ అయినట్టే. బాగుంది. మీలో ఇవాళ నాకు ఇంకో కొత్త కోణం కనపడుతుంది. ఒక గుడ్ ఫిలాసఫర్, ఒక మార్గదర్శి కనపడుతున్నారు. ఎప్పుడు రక్తి కోణంలోనే మిమ్మల్ని చూస్తాం, భక్తి కోణంలో ఇంకా మాట్లాడితే రక్తి కోణం అంటే మళ్ళీ లేని పోయింది. లేదు, అన్నీ అవసరమే కదా లైఫ్కి. నిరంతరం భక్తి గురించి మాట్లాడుకున్నా, ముక్తి గురించి మాట్లాడుకున్నా కుదరదు కదా. మనిషికి అన్ని మోతాదులు కావాలి కదా. అది అంటే నేను మాట్లాడేది ఫన్ కోసం తప్ప ఎవరినో ఉద్దేశించో లేకపోతే వీడు నాకన్నా గొప్పవాడైపోయాడు అని మనసులో కుళ్ళు పెట్టుకొని చెప్పడము అది ఎప్పుడు నాకు లేదండి. అందుకే భగవంతుడు నాకు 37 సంవత్సరాలు, 38వ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది ఇండస్ట్రీకి వచ్చి అర్థమైంది. నా శరీరానికి 47 వచ్చింది. ఇంకా నేను ఏదో సాధించాలి, నేను ఇంకా తీసుకెళ్ళిపోవాలి, నాకే దక్కాలి, నాకే పేరు రావాలి అని అనుకుంటే అది నా మూర్ఖత్వం. నాకు ఎంత ఇవ్వాలో భగవంతుడికి తెలుసు, ఇచ్చాడు, ఇంకా ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేను ఏదో చాలామందికి సాయం చేస్తున్నాను, భగవంతుడు నాకు ఇచ్చేస్తాడు అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. నేను 9 ఏళ్ళ నుంచి మా ఫాదర్ పేరున ట్రస్ట్ ఒకటి పెట్టుకొని రాజమండ్రిలో వచ్చి చేసుకుంటున్నాను. మేబీ మీరు ఒకసారి రాజమండ్రి వచ్చి చెప్పాను. అవును. ఇప్పుడు 80 నుంచి ఇప్పుడు 2017 వరకు కెరీర్లో చిన్న గ్యాప్ కూడా లేదు మీకు. కంటిన్యూస్ చక్రం తిరిగినట్టు తిరుగుతూనే ఉన్నారు. ఏమి అసలు హెచ్చు తగ్గులు లేకుండా అలా కెరీర్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. దీనికై మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏం తీసుకున్నారు అంటే అది ఏమి మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు హెరిటేజ్ బిల్డింగ్స్ ఉంటాయి చూసారా, వాటిని కొట్టరు. ఓకే, దాన్ని కొట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా అధికారం లేదు. హెరిటేజ్ ఓకే పురాతత్వ బిల్డింగ్లోనే. నా ఉద్దేశం అది కాదండి, నేను అట్లా అడగలా, చెప్తున్నా. అంటే మీ వెనకున్న శ్రమ గురించి తెలుసుకోవాలని వేరే ఉద్దేశం కాదు. అలాగే వస్తున్నా. పునాది రాళ్ళను సినిమాలు యాక్ట్ చేశాను. ఓకే, 79. ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలంటే పునాది స్ట్రాంగ్ చేసుకోవాలంట. అక్కడ స్ట్రాంగ్ చేసుకున్నాం. ఆ సినిమా వల్ల స్ట్రాంగ్ అయిందా? అప్పుడు వేసుకున్నాం మా పునాది. అంటే నేను ఆశించింది ఏంటంటే ఇందులో ట్రెండ్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మారిపోతున్నారు కదా. శోభన్ బాబు కృష్ణ గారు మీరు వచ్చినప్పుడు పీక్గా ఉన్నారు. తర్వాత చిరంజీవి గారి తరం, తర్వాత ఇంకో తరం, తర్వాత నాగార్జున గారు, జూనియర్ ఎన్టీఆర్, ఇట్లా అన్ని తరం అందరితో మెడ్జ్ అయిపోయారు. కొంతమందికి తమ్ముడు, కొంతమందికి ఫ్రెండ్, కొంతమంది బామ్మరిది, అన్న, మామ, ఫ్రెండ్, ఇలా ఈ ప్రతి ట్రెండ్తో అలా కలిసిపోతూ వస్తున్నారు కదా. దాని గురించి ఏమంటారు అని నా ఉద్దేశం. అదే లేదండి, ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఆలి అయితే న్యాయం చేస్తాడు, డైలాగ్ యాక్ట్ చేసుకుంటాడు, టైమింగ్ బాగుంటుంది, అనుకున్న టైంకి వస్తాడు, తన పని తను చేసుకుని వెళ్ళిపోతాడు, వేరే ఆటల్లో వేలు పెట్టడు, కథలో వేలు పెట్టడు, సీన్లో వేలు పెట్టడు. సీన్లో వేలు పెడతాడు, బాగాలేదంటే సార్ ఇది కొంచెం ఇబ్బందిగా ఉందండి చెప్పడంలో తప్పులేదు, నేనేం కొత్తోడిని కాదు. అట్టగని అవతల డైరెక్టర్ కొత్తోడైతే సార్ ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తే, అరే వీళ్ళు సీనియర్స్ కాబట్టి వీళ్ళ మాట వినాలి అని కొంతమంది వింటారు, ఆ డైలాగు తీసేస్తారు. లేదు సార్ ఇది కథకి అవసరం, ఓకే చేసుకో. సినిమా హిట్ అయింది అనుకోండి, వెరీ గుడ్, 4 సినిమాలు వస్తాయి. పలానా టైంలో అలీగారు ఇలా చెప్పారు,
మన సినిమాలో మళ్ళీ పెట్టుకోవాలి మనం అని అనుకుంటాడు. నాకు ఫుడ్డే కదా అది. మీతో నాకు ఒక అనుభవం ఉంది. నా 5వ ఏడో 6వ ఏడో మీతోనే ఫస్ట్ చేసినప్పుడు అలీబాబా అద్భుత దీపాన్ని రుద్దాలి. మామూలుగా అయితే అలీబాబా ఇలా రుద్దాడు, ఎవరికైనా చేతిలో దీపం ఉంటే ఇలా రుద్దుతాం కదా, నేను మీ దగ్గరికి వచ్చి ఇలా రుద్దుదాం సార్, ఇది షార్ట్ అని చెప్పాను. చెప్తే మీరు నాకు సలహా చెప్పారు, ఇలా రుద్దొద్దు, ఇలా రుద్దితే కెమెరాకి కనపడుతుంది, అలీబాబా ఎలా రుద్దాడో మనకెందుకు, కెమెరా కనపడేలాగా ప్రేక్షకుడికి అర్థమయ్యేలాగా రుద్దుదాం అన్నారు. అలీబాబా ఎలా రుద్దాడో తెలియదు, ఈ అలీబాబా రుద్దేది వేరే కాదు, అనగానే కాదు వాస్తవంగా కూడా ఇలా రుద్దితే ప్రేక్షకుడికి అర్థం కాదు కదా, నిజంగా మనం చూడట్లేదు కదా, ఇలా రుద్దితే కెమెరాకి తెలుస్తుంది కదా. అది మీరు నన్ను కూడా కరెక్ట్ చేశారు. ఇవన్నీ మంచి ప్రయోజనాత్మకమైన సూచనలే కదా. అంటే ఇది ఎక్స్పీరియన్స్ అండి, ఇంకేమీ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కెమెరా చూస్తూనే ఉన్నాం, లెన్స్ ఏంటో తెలుసు, ఎంతవరకు మన బాడీ ఉంది, ఎక్కడికి చెయ్యి తీసుకురావాలి. జనరల్గా ఏదైనా మీరు యాడ్ డైరెక్టర్ కాబట్టి నేను సపోజ్ ఏదో సబ్బు పేరు చెప్పాను, నేను ఇది వాడతా అంటే, సార్ కట్ అయిపోతుందండి, కొంచెం లేపండి సార్ అని, నేను ఇది వాడతా అంటే తప్పులేదు. సార్ ఇదేంటి సార్, ఇది బాగోదండి, ఏంటి సార్ ఏం అర్థం పద్ధం లేదేంటి సార్ అంటే, మీ డైరెక్టర్ మనకి డైరెక్షన్ నేర్పించడానికి వచ్చారు అని అనుకుంటారు. మీరు నాకు ఆ టైంలో, నేను మీ స్టూడెంట్, మీరు నా మాస్టర్ ఆ రోజుకి, దట్స్ ఇట్. అంతే. నేను అలా ఫీల్ అయ్యి షూటింగ్కి వస్తాను. అది ఎవరి షూటింగ్ అయినా, అది పెద్ద డైరెక్టరు, మిడిల్ డైరెక్టరు, ఒక చిన్న డైరెక్టరు, వీడు కొత్తోడు, వీడు అపెండిస్లు చాలామంది చూసినాను నేను. వాళ్ళు ఈ రోజున ఇండస్ట్రీని ఏలుతున్నారు. నేను చూసిన వాళ్ళల్లో నేను అనుకోలే అంత గొప్పలు అవుతారని, బట్ భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. వాళ్ళలో ఏదో ఆర్ట్ ఉంది, ఏదో మిరాకిల్ ఉంది, మ్యాజిక్ ఉంది, పబ్లిక్ని ఆకట్టుకునే, కోట్ల మందిని ఆకట్టుకునే ఆ శక్తి ఉంది. కాబట్టి పబ్లిక్ అతన్ని యాక్సెప్ట్ చేశారు. అవును. సో అలాగే చాలామంది డైరెక్టర్స్ని మనం అప్పట్లో, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో 30 years అయ్యా తొక్క, నేను చెప్పేది నీకేం తెలుసు అందనుకోండి సార్, ఆడు గొప్పలైన తర్వాత డిస్కషన్ వస్తుంది ఎక్కడో చోట, ఇది ఇప్పుడు మనం కాఫీ తాగుతున్నాం, టీ తాగుతున్నాం, ఆ టైంలో వాళ్ళు పెగ్గేసి ఇంకొకటి అది చెప్తారు అప్పుడు, ఏండి వీడండి సినిమా చేస్తున్నప్పుడు ఇలా చేయమంటే, ఎలాగేంటి ఆ తొక్క 30 years అన్నాడండి, ఎంత బలపడికి డిస్కషన్ వస్తుంది. నిన్న ఎలా అన్నాడా, నన్ను ఎలా అన్నాడే. ఇప్పుడు వాళ్ళిద్దరు వేషాలు ఇస్తారు మనకి, ఇవ్వరు, ఖచ్చితంగా ఇవ్వరు. వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవటానికైనా ఇవ్వరు మనకి. ఎలా అంతే. నేను ఎందుకు చెప్తానంటే, ఏ పుట్టలో ఏం బాగుందో తెలియదు, చేయి పెట్టేదాకా కాటేసే వరకు బుడదనుకుంటాం, రాజబాబు వచ్చాడు. అవును. బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఒక సంఘటన చెప్పారు. ఆయన రోజు వాహినిలో పాడి నైట్ ఇంటికి వెళ్ళేవాడంట. చీకటిగా ఉండేదంట గేటు చుట్టుపక్కల. చీకట్లో ఒక చుక్క మాత్రం వెలుగుతూ ఉండేదంట, ఏంటో ఒక నిప్పురవ్వలాగా. ఎవరిని అడిగా అంటే, ఏంటి ఆ నిప్పురవ్వ అని అంటే, అది చక్రపాణి గారు అక్కడ కూర్చొని చుట్ట తాగుతుంటారండి, ఆ చుట్ట తాలూకు అంచు అది అని అంట. ఆహా అనుకొని 2వ రోజు నుంచి స్కూటర్ అక్కడ ఆపటం, ఆ చుక్కకి దండం పెట్టడం, స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళటం. అట్లా ఒక 10 రోజులు జరిగినాక చక్రపాణి గారు ఒకరోజు అట్లాగే, రే అబ్బాయి ఆగరా అని చెప్పి ఆపారంట. ఆపి దగ్గరకు పిలిచారంట చీకట్లో, నువ్వు పైకి వస్తావురా, నువ్వు పైకి వస్తావు అన్నారంట. ఆయన అన్నట్టే ఈయన పైకి వచ్చారు. అంటే చూడండి, మీరు చెప్పిన ఫిలాసఫీ ఎవరు అందనంత పైకి వచ్చేసారు ఆయన. ఎందుకంటే నా చిన్నతనంలో ఘంటసాల గారు అని చెప్పేవాడు. నేను కొద్దిగా ఎదిగిన తర్వాత బాలుగారు అని చెప్పారు. నేను పెద్దోడిని అయిపోతున్నాను, ఇంకా బాలుగారనే అంటున్నారు. మీకు ఎన్నో ప్లేబ్యాక్ పాడారు కదా ఆయన. అక్కడ చెప్తున్నాను, ఎన్నో ప్లేబ్యాక్. అండ్ ఇంకా ఆయనకి అంటే వాళ్ళ అబ్బాయికి నాకు ఒక చిన్న రిలేషన్ ఉంది. ఈయన ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు సైకిల్ తీసుకొచ్చాడు వాళ్ళ అబ్బాయికి, చరణ్కి.
చరణ్ పల్లవి కూతురు. పల్లవి, అవును. చరణ్ పెద్దోడు, పల్లవి చిన్నమ్మాయి. సైకిల్ తీసుకొస్తే కొబ్బలేంది సైకిల్ ఇది. ఏడుతు నాగేశ్వరరావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఒక ఆల్మోస్ట్ మధ్యలో 2 ఇల్లు గ్యాప్ అంతే. ఈ చివర ఈయన ఇల్లు బాలుగారిది, ఆ చివర ఏడునాగేశ్వర ఇల్లు, మధ్యలో ఒక 3 ఇల్లు ఉన్నాయి. మధ్యలో ఒక ఆవిడ సింగర్, ఎవరో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ జిక్కే ఎవరో అనుకుంటాను ఆవిడ. తర్వాత అయితే సైకిల్ నాకు ఒకసారి తప్పుతాను అని వేసుకెళ్ళాను. సైకిల్ తొక్కుంటూ కోడంబాకం బ్రిడ్జి మీదకి వెళ్ళిపోయాను. బ్రేకులు లేవు దానికి, బ్రేకులు లేవు. మరి అమ్మాయి డౌన్లోకి వెళ్ళిపోతుంది. అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సైకిల్కి ఏంటంటే అమెరికా సైకిల్ కదా, ముందుకు తొక్కితే వెళ్తుంది, అదే చైన్ వెనక్కి తిప్పితే అది బ్రేక్ అంట. ఓకే, అట్లాంటి సైకిల్ తీసుకొచ్చాడు బాలసుబ్రహ్మణ్యం గారు. అది ఆ అబ్బాయి చెప్పాడు, వాళ్ళ అబ్బాయి నాకు చెప్పలేదు. ఏమైంది, ఆపారా మరి? ఆపగలిగారా? వెనక్కి తిప్పితే సైకిల్ స్లో వద్దని నాకు ఒక ఐడియా ఉంది. అది వెనక్కి తిప్పా. ఆ స్పీడ్లో వెనక్కి తిప్పేసరికి 2 ఈ సౌత్ ఆఫ్రికా మంకీ ఉంటాయి చూడండి, అలా అయిపోయింది చెప్పలో. సైకిల్ తీసుకొచ్చి సైలెంట్గా ఇచ్చేసాను. బ్రేక్ ఉందని చెప్పలేదేంటి, నాకు తెలియక వెనక్కి తిప్పేశాను. దెబ్బలు తగిలేసి అర్రే అని నేను పర్లేదు, నీ సైకిల్కి ఏం కాలేదు చూసుకో ఒకసారి అన్న. ఆ ఫెడల్ పట్టుకుంటాను తొక్కేది, అక్కడ మాత్రం కొద్దిగా అరిగిందంతే. అలాగా నాకు చరణ్తో అనుబంధం. అలాగే బాలుగారికి ఈ విషయం తెలిసి ఉండదు, చెప్తాను నేను. ఆయన చాలాసార్లు కలవటం, మాట్లాడటం. ఆయన నువ్వు స్టేజ్ మీద నీకు మాటలు ఎలా వచ్చేస్తాయి నాకు అర్థం కదా అది. అసలు టపా 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 చెప్పేస్తుంటావు. అసలు మేము నవ్వుకొని ఇక సెకండ్ డైలాగ్ విని లోపల మళ్ళీ ఇంకొక పని చేస్తావు. మాకు అసలు దిమ్మ తిరిగిపోతుంటుంది. ఫంటాస్టిక్ టైమింగ్ నీది సుమది. అవార్డు యాంకరింగ్ చేసేది ఏం పంచులండి అట్లా. సో అలాగా ఆయన చాలాసార్లు మాకు అంటే అప్రిషియేట్ చేయడం, స్టేజ్ మీద అంత గొప్ప ఆయన అప్రిషియేట్ చేయడం మామూలు విషయం కాదు. అవును, కరెక్ట్. సో అంత గొప్ప ఆయన. సో అలాగే యాక్టర్గా మీరు సక్సెస్, అది వేరే విషయం. యాంకర్గా కూడా విపరీతంగా సక్సెస్ అయ్యారు ఈ 10-15 సంవత్సరాల కాలం, మేబీ 10 ఏళ్ల కాలంలో. 99లో స్టార్ట్ చేశాను యాంకరింగ్. ఆల్మోస్ట్ నెక్స్ట్ 2005 తర్వాత పీక్ వచ్చింది అది. పైగా మీరు వేసే స్పూఫులు అంటే జనం పడిచేస్తారు. ముఖ్యంగా సుమ గారితో నేను చాలాసార్లు కలిసి పనిచేసినప్పుడు మీ గురించి ఆ ప్రస్తావనే వస్తుంది. అది ఎలా మీ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ ఏంటి? మేమిద్దరం అనుకోండి స్పాట్లో, ఇద్దరు సరస్వతి పుత్రులు కాబట్టి స్పాట్లోనే, అంతే, ఇంకేమీ లేదు. జస్ట్ ఇప్పుడు మనం స్పూఫ్ చేస్తున్నప్పుడు నాకు వైఫ్గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డైరెక్టర్ సార్ కొంచెం ఆ భుజం చేసి బాబు రాజీవ్ కంకల్ ఒప్పుకోడు అనగా నీ అమ్మాయి తెగ నవ్వుకుంటుంది. సో అది ఏంటంటే అది నేను అదే చెప్తుంటా సుమా, ఏంటంటే ఇది మన తల్లిదండ్రులు ఎంతో అదృష్టం చేసుకుంటే మనకి లైఫ్ ఇచ్చారు. అవును. అండ్ అలాగే ఎందుకంటే మనకి లాంగ్వేజ్తో సంబంధం లేదు. మలయాళం నువ్వు మాట్లాడతావు, తమిళ్ నేను మాట్లాడతా, తమిళ్ నీకు వస్తుంది, అర్థం అవుతుంది. మలయాళం నేను మాట్లాడలేను, అర్థం అవుతుంది. ఇంగ్లీషు కామన్, నాకన్నా 4 ఆకులు ఎక్కువ చదువుకున్నావు కాబట్టి నీకు బాగా వచ్చు. ఓకే, హిందీ నువ్వు హైదరాబాద్లో పుట్టి పెరిగావు, నాకు మొత్తం అన్ని దేశాలు తిరుగుతున్నావు కాబట్టి హిందీ వచ్చు. తెలుగు ఇక మన ఇంట్లో వాడక భాష అది. ఓకే, ఇన్ని లాంగ్వేజ్లు తెలిసిన మనకి ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ ఇది అంటే స్టేజ్ మీద ఆడుకుంటాం. దట్స్ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది అందరికి రాదు, ఇది అవును, చాలా కష్టం. అవును, నేను అదే అంటుంటా, మలయాళీ గర్ల్ స్పాట్లో ఆ స్టేజ్ మీద అలా మాట్లాడటం అంత ఈజీ కాదు. చాలా తక్కువ మంది ఉంటారు అలాగా. లైక్ ఝాన్సీ, ఒక ఉదయభాను, ఒక సుమ, ఒక అనసూయ, ఒక శిల్పా చక్రవర్తి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యాంకర్స్లో. అదేంటంటే పబ్లిక్ని బట్టి మాట్లాడే కెపాసిటీ ఉండాలి. వాళ్ళని ఆకట్టుకోవాలి, వాళ్ళని మన అండర్లో తెచ్చేసుకోవాలి.
మన గుప్పిట్లోకి. అప్పుడే మనం సక్సెస్ అవ్వాలి. అంతే తప్ప మనం వాళ్ళు ఏమి ఇచ్చారు చేయమని అంటే, అందుకే నేను సినిమాల్లో కూడా చాలా వరకు సీన్స్ ఏదైనా ఇస్తే నా సొంత డైలాగ్ వేసుకుంటాను. ఇప్పుడు మీకు ఇక్కడికి రాకముందు ఒక చిన్న సినిమా షూటింగ్ చేసుకుని వచ్చాను. దాంట్లో ఏంటంటే బద్రీలో నా బర్త్డే అని చెప్పి ఆ హీరోయిన్ని హీరో తీసుకొచ్చి నా ఫ్రెండ్ బర్త్డే. సో ఇలాగా ఒక హీరోయిన్ని పరిచయం చేయాలంటే పలానా అలీ గారు ఉన్నారు అంటే, లేదా నేను మీద ఆ సినిమాతో లాస్ట్ బద్రీతోనే, మళ్ళీ ఇలాంటి పనులు నేను చేయను, వద్దు వెళ్ళిపోండి అంటే, లేదు సార్ ఏదో ఒకటి చేయండి సార్ మా కోసం అనగానే, మరి సరే అయితే నాకు రేపు షూటింగ్ ఉంది అనగానే నా మేనేజర్, సార్ రేపు షూటింగ్ క్యాన్సిల్ అయింది సార్, ఆ హీరోయిన్కి వాంతులు అంట అన్నాడు. వాంతులా? నాకేం సంబంధం లేదు అయ్యో అంటా నేను. లేదు సార్ ఫుడ్ పాయిజన్ అయిందంట అంటాడు. ఫుడ్ పాయిజనా? సరే అంటే ఇది డైరెక్టర్ రాయలే, ఇది చెప్పగానే డైరెక్టర్ సార్ చాలా బాగుంది సార్ అని. ఇది మాకు మైలేజ్. ఈ డైరెక్టర్ సార్ సీన్లో ఇది లేదండి అలీగారు భలే చేశాడు, ప్రొడ్యూసర్కి చెప్పడం, ఆ ప్రొడ్యూసర్ వెళ్ళి నలుగురికి చెప్పడం, చెప్తే ఏమవుద్దండి, ఎవరికి వస్తుంది పేరు? నాకు వస్తుందా? డైరెక్టర్కే వస్తుంది, అంతే కదా. అదే అంటున్నా. సో ఏంటంటే చాలా థ్యాంక్స్ అలీగారు వచ్చారు, మేము అనుకున్న దానికంటే బాగా చేసి వెళ్ళారు, అది చాలండి. అదే చాలా ఆశీర్వాదం. ఆ ఒక వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు సాటిస్ఫై అయ్యారో ఆటోమేటిక్గా నేను డే బై డే సక్సెస్లో ఇంకా ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ఆగుద్ది, ఎప్పుడుకో అది ఆగదు. చెప్తున్నా. మిమ్మల్ని అందరూ ప్రేమించేస్తారు, హీరోయిన్లు ప్రేమిస్తారు, అది వేరే విషయం, నేను దాని గురించి అడగట్లా. హీరోలు అందరూ కూడా ప్రేమిస్తారు. అవును. చిరంజీవి గారి క్లోజే. నా పేరేంటి? అలీ. అలీ అంటే ఎవరు? భార్య. భార్యని ఎవరు ప్రేమించారా? ఈ అర్థంలో తీసుకున్నారు. అందరూ ప్రేమిస్తారు. అదే చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అందరూ ప్రేమించేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ ప్రేమిస్తారు. నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా ప్రేమిస్తారు. ఆయనతోటి చాలా ఏంటి ఇంతమంది ప్రేమను గెలవటానికి ఏంటి సీక్రెట్? అంటే నాకు ఇప్పటికీ ఆ రోజు నేను మర్చిపోలేను. అక్కినేని నాగేశ్వరరావు గారి బర్త్డే రోజున ఆయనకి ఇష్టం ఉన్న వ్యక్తులకి సన్మానం చేయాలి అన్నారట. అనగానే వంశీ రామరాజు గారు, చెప్పండి సార్ ఎవరెవరిని పిలుద్దాం? ఆలీని పిలవండి, ఆర్ నారాయణమూర్తిని పిలవండి, కృష్ణ విజయధర్మల వాళ్ళు కూడా పిలవండి, కోడిరావు కృష్ణ అని 5 పేర్లు చెప్పాడు. మేము 5 వెళ్ళాం. రవీంద్ర భారతిలో పొద్దున్నే 10 గంటలకి మా 5 ఆయన స్వర్ణ కంకణం తొడిగి దండేసి శాలువా కప్పి బ్రహ్మాండం ఆయన అవార్డు ఇచ్చి, మధ్యాహ్నం అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కి చెన్నై వెళ్ళాం. 100 years తమిళనాడు సెలబ్రేషన్స్ జయలలిత గారు అమ్మ ఆధ్వర్యంలో, జయలలిత గారి ఆధ్వర్యంలో. అది ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అని అనుకుంటాను, కాదు నేను దిగిన ఈవినింగు గెట్ టుగెదర్ ఆల్ లాంగ్వేజెస్, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఆల్ లాంగ్వేజెస్. అయితే నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసిన హీరోయిన్స్ 12 మంది కనబడుతున్నారు అక్కడ. జయసుధ గారు, జయప్రద గారు, విజయశాంతి గారు, రాధిక గారు, శ్రీదేవి గారు, సుహాసిని గారు, సుమలత గారు, ఇలాగెంతోమంది. మన ఈవిడి జానక్ గారు, షౌకర్ జానక్ గారు, తర్వాత వాళ్ళ సిస్టర్ కృష్ణకుమారి గారు, జమున గారు, ఇంతమంది ఉంటే ఒక చైర్ వేసి ఇటో కారు అటో కారు వేసా, అందరు హీరోయిన్ తీసుకొచ్చి కూర్చోబెట్టా, మధ్యలో ఆయన వెనకాల నుంచొని ఒక్కొక్క ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి ఫోటో తీయించాను. రేర్ ఫోటో ఉండేది, దొరకదు. ఆ ఫోటో తర్వాత నాగార్జున గారు టైం అయిపోతుంది నాన్న అనగానే, ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ తెలిసిపోయింది హీఈస్ విత్ ఇన్ మంత్స్ నో మోర్ అని. మనం సినిమా షూటింగ్ చేస్తున్నాం ఆ టైంలో.
సో అలాగా అది అలా జరిగిపోయింది. అంటే ఇది ఎందుకంటే అరే అప్పట్లో మనం ఎందుకు ఇంకొక 35 ఏళ్ళ క్రితం ఎందుకు ముందు పుట్టలేదు అని ఇప్పుడు ఫీల్ అవుతుంటా. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు, మంచి మనసు ఉన్న వాళ్ళు చాలామంది. అప్పుడు పుట్టకపోయినా మీ కోరిక తీరింది కదా, అన్నగారితో నటించారు, నాగేశ్వరరావు గారితో నటించారు. నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, సోమబాబు గారితో, కృష్ణరాజు గారితో, తర్వాత ఇప్పుడున్న ఆల్ హీరోస్. మీ తోటి వాళ్ళకి ఎవరికి ఈ అవకాశం రాలేదు, మీకే వచ్చింది. ఎస్, నాకు అది నేను గర్వంగా ఫీల్ అవుతా. చిరంజీవి గారికి మీరు చాలా సన్నిహితులు, ఆయన మిమ్మల్ని చాలా ప్రేమించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారితో మీ స్నేహం జగద్విదితం, అందరూ బాగా చెప్పుకుంటారు. ఆయనకున్న అతి కొద్ది మంది సన్నిహితుల్లో మీరు. ఎలా మీ స్నేహానికి కారణం? మీ అంటే నటించడం వల్లే అంత స్నేహం రాదు, నాకు తెలుసు. అంటే అది ఏదో మనసు దగ్గర అవ్వాలి కదా. అంటే అది అలా కదండి. అంటే నేను ఐఎమ్ క్లీన్, నేను దాపరికం ఉండదు. ఇండస్ట్రీలో మోత కార్యక్రమం ఉండకూడదు. మోత కార్యక్రమం అంటే క్యారీ, నీ అంతటి వాడు లేడయ్యో అని ఏ రోజునైతే స్టార్ట్ చేశాడో ఆడికి పరిణామం తప్పదు ఏదో ఒక రోజు. సార్, ఏ హీరోకైనా ఒకవేళ వాళ్ళు ఏదన్నా నటనలోనో లేదా నిర్ణయాల్లో తప్పులు ఉంటే మీరు చాలామంది సన్నిహితులుగా చెప్పేస్తారా, ఇది ఇలా మీరు చేసి ఉండకూడదండి అని అట్లా ఏమన్నా? నేను కొన్ని చెప్తాను, కొన్ని చెప్పనండి. అది అది ఎవరికి ఎలా అనిపిస్తే ఒక పని చేయడం వల్ల వీళ్ళు సక్సెస్ అవుతారు అనేది నేను సక్సెస్ అవుతాను అనుకుంటే నేను ఎవరికి చెప్పనండి, చేసేస్తాను. ఇది చేసే ముందు నలుగురికి డిస్కస్ చేస్తే ముగ్గురు రైట్ అంటాడు, ఒకడు రాంగ్ అంటాడు. ముగ్గురు రైట్ అన్నారు, వీడు ఒక్కడే రాంగ్ అంటాడు. అన్నా ఎందుకు అడగటం దేనికి, బాధపడటం దేనికి? చేసే తర్వాత చూద్దాం, దట్స్ ఇట్. అలాగే డెసిషన్ తీసుకుంటున్నప్పుడు నేను వెళ్ళి నువ్వు ఇది చేయడం కరెక్ట్ కాదు, తప్పది, నువ్వు ఎవడరా చెప్పడానికి బోసడికే అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? రిలేషన్షిప్ పోతుంది కదా, పోతుందా లేదా? ఖచ్చితంగా పోతుంది. మనకేలా? మనకి వాల్యూ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని ఈ పలానా డైరెక్షన్లో సినిమా చేస్తున్నాను, ఆ డైరెక్టరా, ఓ బాబా ఎందుకే ఆ డైరెక్షన్లో అంతకుముందు 3 సినిమాలు పోయినాయి, అది చేసానుకో ఉన్న పేరు కూడా పోద్ది అనుకోండి. సపోజ్ ఆ డైరెక్టర్ సినిమా చేయకపోవచ్చు, ఆ డైరెక్టర్ ఇంకొక హీరోని పెట్టి సినిమా తీసాడు, అది బాహుబలిలాగా ఆడేసింది, బ్యాడ్ ఎవరికి వస్తుంది? ఇవో ఈడు చెప్పాడు అప్పుడు, లేకపోతే ఆ హిట్ నాది అనేవాడు. ఓహో ఈయన కూడా కొంచెం కొట్టాడా, అవసరమా మనకి అని, నాకు అవసరమా అని. అందుకని నేను వేలు పెట్టను, సజెషన్ అడిగితేనే చెప్పడం తప్ప వాంటెడ్గా వెళ్ళి చెప్పడం నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు. కమెడియన్లు మీరు చూస్తుండగానే ఒక 3 సెట్స్ మారిపోయారు. ఫస్ట్ 80లో ఉన్న సెట్ మారిపోయింది, 90లో సెట్ మారిపోయింది, ఇప్పుడు కొత్త ఇదంతా వచ్చింది. అందరితో మీరు క్లోజ్గానే ఉన్నారు. పర్టికులర్గా బ్రహ్మానందం గారితో మీకు చాలా స్నేహం ఉంది. మీరు వాస్తవంగా అయితే మీరిద్దరు ప్రత్యర్థులు, అంటే ఇన్ ద సెన్స్ సినిమాల్లో, కానీ మీ ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహం, ఒక అవగాహన ఉంది. ఆయనకున్న అతి కొద్ది మంది సన్నిహితులు మీరు ఒకళ్ళు అంటారు. కొండొకచో ఆయన్ని ఏకవచనంతో పిలవగలిగేంత సాన్నిహిత్యం ఉందని కూడా చెప్తారు. అది ఎలా మీ ఇద్దరు అనుబంధం, దాన్ని కొంచెం వివరించండి. ఆయనకి తమ్ముడు లేడు, నాకు అన్న లేడు. అంతేనా? ఇంకా చెప్తున్నా అంతే, ఇక సింపుల్ వర్డ్. దీనికి ఇంత పెద్ద సాగదీయడం అవసరం కూడా లేదు. ఆయనకి తమ్ముడు లేడు, నాకు అన్న లేడు. ఆయన నా టైమింగ్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు, నేను ఆయన టైమింగ్ చూసి బ్రహ్మానందం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఆయన పెద్ద పెద్ద కెమెరాలని ఉన్నప్పుడు యాక్ట్ చేశాడు, మ్యాగజైన్లో ఉన్నప్పుడు యాక్ట్ చేశాడు, ఇప్పుడు చిప్ వచ్చింది ఇంకా యాక్ట్ చేస్తూనే ఉన్నాడు. లాంగ్ టర్మ్ అనేది అతి తక్కువ మంది కమెడియన్స్కి ఉంది. అప్పట్లో రాయలింగ్ గారికి, రాజుబాబు గారికి, 30 ఏళ్ళు, రామలింగయ్య గారికి, రమణారెడ్డి గారికి,
పద్మనాభం గారికి, చలం గారికి, కేవి చలం గారికి ఇలా ఉండేది. ఇప్పుడు ట్రెండ్లో చూసుకుంటే ఒక బ్రహ్మానందం గాలి, అంతే, డౌట్. ఆ తర్వాత ఒక రఘుబాబు, ఒక కృష్ణ భగవాన్. అంటే ఈ sustain, మీ ఏజ్ sustain, ఏజ్ ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంటుంది. ఒక 4-5 సంవత్సరాలు వేరియేషన్ ఉంటుంది. చెప్తున్నా అంటే ఇంకా ఆదరిస్తున్నారు. వేరియేషన్స్ చూసి అరే భలే చేశాడు రైడు కదా, భలే చేశాడు కదా, అది చాలు. ఓ 4 సినిమాలు ఆర్టిస్ట్కి ఇంకేం కావాలండి. ఒక హిట్ సినిమా ఎన్ని సినిమాలను పుట్టిస్తుంది సార్? 5-6 సినిమాలు వస్తాయి. ఓకే. సూపర్ డూపర్ హిట్ అయితే 5-6 సినిమాలు. బా అద్దరిపోయింది అసలు, ఇరక్కొట్టేసాడు అంటే 10 సినిమాలు వచ్చేస్తాయి. కానీ 10 సినిమాలకి డేట్లు కుదరాలి కదా, చెయ్యాలి కదా, దాంట్లో మనమే ఉండాలి కదా. సో అందుకోసం 10 సినిమాల్లో మహా అయితే 5 సినిమాలకి డేట్లు కుదిరించుకొని మొత్తానికి చేస్తాం. అది మా అదృష్టం మేము అనుకో. మాకు పుట్టిన పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళ అదృష్టం. ఏ ఇద్దరు వ్యక్తులు దగ్గర అవరు భగవంతుడి చిత్తం లేకుండా? ఎంతో ఫిలాసఫీ నమ్మే మీకు ఈ విషయం తెలుసు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఇంగ్లీష్ సామెత. మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే మీరేంటో చెప్పేయచ్చు. మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్, ఆయన సామాజికవేత్త, విపరీతమైన కన్సర్న్ ఉన్న వ్యక్తి. మీ స్నేహం గురించి ఇందాక నేను అడిగాను, కానీ మధ్యలో నేను వేరే ఇంటరప్ట్ అయ్యి చేశాను. అంటే నేను లెట్ మీ కంప్లీట్. నేను అడిగేది ఏంటంటే, మీ స్నేహం సినిమాలకే పరిమితమా? ఆయనకి సమాజం పట్ల ఉన్న కన్సర్న్, ఆయన చాలా బాగా ఆవేదన చెందుతాడు కదా, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కదా, వాటన్నిటిలో కూడా పాల్పంచుకుంటారా మీరు? అంటే నేను ఫస్ట్ కలిసింది చిరంజీవి గారు ముగ్గురు మనగాళ్ళు అనే సినిమా, నాగబాబు గారు ప్రొడ్యూసర్, రాఘేంద్ర డైరెక్షన్. ఆ సినిమాలో ఒక పెద్ద చిరంజీవి గారికి ఫైటు, వర్షంలో హెవీ ఫైటు. ఆయన 3 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాడు. ఆయనకి జలుబు పట్టేసింది, మా ముక్కులో నుంచి కారిపోతుంది. వేడి నీళ్ళు కాపడం పెట్టుకుంటాడు. పెట్టుకున్న టైంలో నేను ఫోన్ చేస్తే అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది, సెల్ ఫోన్ లేవు. అరే నేను ఇంట్లో ఉంటాను రా, ఈవినింగ్ రా, వచ్చే 5 గంటలకి ఇంట్లో ఉంటాను, ఒక 6:30, 7కి రా. అలాగే నేను ఇంటికి వెళ్ళాను. కింద ఈ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కింద కూర్చొని, రండి అన్నయ్య చెప్పారు మీరు వస్తున్నారని, కాఫీ టీ ఏదైనా మీరు ఏదైనా పర్లేదు, ఓకే కూర్చోండి. నేను వెళ్ళి ఆయన తీసుకొచ్చాడు కాఫీ తాగి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను అదే స్టడీస్ అయిపోయింది, మాస్టర్ ఆర్ట్స్ చూడాలి నెక్స్ట్ వాట్, ఏం ప్లానింగ్ లేదు. హలో అని సౌండ్ వచ్చింది పైనుంచి. అప్పుడు మెగాస్టార్ అసలు అన్నయ్య వస్తున్నా పైకి వెళ్ళి కూర్చున్నాం. అలాగా 2-3 సార్లు కలవటం జరిగింది. వన్ ఫైన్ డే ఆయన ఐ వాంట్ టు బికమ్ యాక్టర్ అని అన్నయ్యకి చెప్పటం, వదిన గారు సపోర్ట్ తోటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి గీతా ఆర్ట్స్లో స్టార్ట్ చేయటం. తర్వాత నేను దాంట్లో యాక్ట్ చేయాల. గోకులంలో సీత, అది సెకండ్ మూవీ అనుకుంటా. సెకండ్ మూవీ. తర్వాత సుస్వాగతం, అది అయిపోయింది. తర్వాత తొలి ప్రేమకి బాగా దగ్గరే, నెంబర్ ఆఫ్ డేస్ షూటింగ్, ఇద్దరం ఒరే అని ఫ్రెండ్స్. ఆ సినిమాలో అరే బాలు అంటే నా పేరు, వేణుమాధవ్, నేను అందరం కలిసినాం. అలాగా ఒక 1.5 month బీహెచ్ఎల్లో షూటింగు. మాతో పాటు నాగేష్ గారు, సీనియర్ ఆర్టిస్ట్, తమిళ ఆర్టిస్ట్, ఆయనతోటి చిన్న కూర్చొని చిట్ చాట్, ఆయన అప్పట్లో విషయాలు నేను చెప్పడం, నేను మాట్లాడటం. ఈడు కూడా మామూలుడే కాదు, ఈడు తక్కువ, ఆయన చెప్పడం. నాగేష్ గారు అలాగా బాగా దగ్గర అవటం. తర్వాత నెంబర్ ఆఫ్ మూవీస్ చేయటం ఇద్దరం కలిసి. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఖుషి, బద్రి, తమ్ముడు, జానీ, గుడుంబ శంకర్, ఇలా ఎన్నో సినిమాలు, దాదాపు 24 సినిమాలు చేసాం. 23 సినిమాలు చేసాం. 23 సినిమాల్లో కలిసిమెలిసి ఎక్కడో అంటే మేము కరెక్ట్ అయింది. నాగబాబు గారు చెప్తుంటారు, అదే కళ్యాణ్ అలీ చాలా సినిమాలో కామెడీ తప్ప ఇంట్లో పెద్ద రైటరా, చాలా సీరియస్గా ఉంటాడు, మొత్తం ఫ్యామిలీ అంతా తనే చూస్తుంటాడు, చాలా మంచోడురా, తన పని తను చేసుకుని వెళ్తాడు అని చెప్పడం
నా గురించి అవన్నీ ఆయన వింటాం. ఓహో, అంటే ఒకడు లేనప్పుడు వాడి గురించి మంచిగా చెప్తున్నారంటే హీస్ గుడ్ పర్సన్ కరెక్ట్ అనేది ఆయన మైండ్లో పడింది. ఇంకా అక్కడి నుంచి మీ ఇద్దరం కలుసుకోవడం, మాట్లాడటం, కొన్ని విషయాలు ఆయన చెప్పడం, కొన్ని విషయాలు నేను చెప్పడం, ప్రపంచంలో నడుస్తున్న కొన్ని విషయాల మీద డిస్కస్ చేయడం. ఇది కరెక్ట్ కాదు, వ్యవస్థ మారాలి, ఇంకా ఎంతకాలం ఇలాగా, అన్ని దేశాలు బాగున్నాయి, మన దేశం ఎలా ఉంది, మన దేశంలో ఇది రావాలి అది రావాలి అని చెప్తుండేవాడు ఆయన. ఆలోచిస్తే కరెక్టే కదా ఆయన చెప్పేది. అరే పాయింట్ ఉంది దీంట్లో మ్యాటర్ ఉందే, విషయం ఉందే, ఇతను ఏంటి యాక్టరా పొలిటీషియనా అనేది ఒకానొక టైంలో నాకు అనిపించింది. తర్వాత అన్నయ్య గారు పార్టీ పెట్టడం, తను వ్యవసాయన అని వెళ్ళటం, తర్వాత పబ్లిక్లో తిరగటం, ఎవడే అట్టంటోడు ఎలక్షన్ టైంలో ఎలా ఉంటారు ఇవన్నీ తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకొని వచ్చి డిస్కషన్ చేసే టైంలో తర్వాత ఆయనకు కూడా తెలిసింది ఏంటంటే ఆలీ నాట్ ఓన్లీ యాక్టర్, ఆలీ మంచోడు, ఆలీకి సర్కిల్ ఉంది, అన్ని ఫంక్షన్లకు వెళ్తాడు, అన్ని చోట్ల అటెండ్ అవుతాడు, మంచి కలిసిమెలిసి ఉంటాడు, అందరూ ఆయన లైక్ చేస్తారు, ఆయన కూడా అలాగే లైక్ చేస్తాడు. అందుకే ఆ ఫంక్షన్స్లో పార్టీస్లో అంటే భుజం మీద చేతులు వేసి మాట్లాడే అంత గొప్పోడు ఆలీ. పొలిటీషియన్స్ అయినా యాక్టర్లు అయినా బయట ఒక రియల్ ఎస్టేట్ అయినా ఒక మామూలుగా ఒక పెద్ద కంపెనీలకి సీఈఓలు, ఈఓలు, ఎండీలు, చైర్మన్లు అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆలీ ఇది మెయింటైన్ చేయడం ఒక మామూలు వ్యక్తి వల్ల కాదు, ఇది దాన్ని ఫాలో చేయటం అనేది. ఎలాగ మీకు ఎలా టైం కుదురుతుంది అన్నాడు. నేనేమన్నాను అంటే సార్ ఇప్పుడు తిరుపతి ఉంది, నాకు హిందూ స్నేహితులు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోరిక ఒకటే ఉంటుంది, పెళ్ళయిన తర్వాత నా భార్యతోటి తిరుపతికి వెళ్ళాలి, నేను సంపాదించుకున్న తర్వాత నా తల్లిదండ్రులు తిరుపతి తీసుకెళ్ళాలి, నేను పెద్ద అయిన తర్వాత నా పిల్లల్ని నా భార్యని తిరుపతి తీసుకెళ్ళాలి అని ప్రతి వాడికి ఉంటుందండి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక చిన్న రికమెండేషన్ ఉంటే దేవుడిని ఇంకొద్ది కాస్త దగ్గర నుంచి చూడొచ్చు, ఇంకొంతసేపు ఉండొచ్చు అని కాన్సెప్ట్ మీద వచ్చి రికమెండ్ చేయమంటారు. లక్షలో 20,000 మంది, మిగతా 80,000 మంది అలా చూసుకుంటూ అలా పాస్ అయిపోతుంటారు. వాళ్ళకి మేము ఉపయోగపడితే చాలు యాజ్ ఎ ముస్లింగా. ఎలాగా అని మీరు అనుకోవచ్చు. ఎన్నో గవర్నమెంట్లు వస్తుంటాయి వెళుతుంటాయి, ఈరోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు. ఈరోజు ఈ గవర్నమెంట్ లీడింగ్ చేస్తుంది, రేపొద్దున ఇంకో గవర్నమెంట్ లీడింగ్ చేస్తుంది. పర్మనెంట్గా అక్కడ ఉండిపోయేది అర్చకులు, సిఇఓలు. ఓకే, 365 days వాళ్ళు బతికినంత కాలం. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి రావచ్చు, రాకపోవచ్చు. వాళ్ళకి ఏముంటుందంటే కోరిక, ఏమంటే 11 నెలలు ఈ కొండపైనే ఉంటాం దేవుడి దగ్గరే, ఇదిగో ఈ 1 week మాకు ఖాళీ దొరికింది, హైదరాబాద్ రావాలనుకుంటున్నాం అలిగారు. అయ్యో రండి సార్ తప్పకుండా. ఏం లేదు, అదే కొంచెం మీ కారు, అయ్యో తప్పకుండా సార్, ఒక చిన్న పార్టీ ఏదైనా హోటల్ కానీ మీకు తెలిసింది, అలాగేనండి, షూటింగ్కి సరదాగా వస్తాం రండి. వాళ్ళకి ఒక టిఫిన్, మంచి వెజిటేరియన్ ఫుడ్ పెట్టి ఆ షూటింగ్ చూపించి, అక్కడ ఏమన్నా పెద్ద గెస్ట్ ఉంటే వాళ్ళతో ఫోటో తీయించి మళ్ళీ కారు ఎక్కించి పంపించేస్తాం. ఇంతేనే చేసేది. మనకేమి వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు, ప్లాటినంలు, డబ్బులు, మన ప్రాపర్టీలు ఏం అడుగుతలేదు, ఇదే అడుగుతున్నారు. వాళ్ళు అక్కడ కింగులు, ఈ ఇండస్ట్రీలో మేము కింగులు. ఓహో. ఓకే, మీరు అక్కడికి వెళ్ళి నేను తోపునంటే దేవుడి దగ్గర అందరు తోపులే, పక్క జరుగు అంటాడు. అవును, అది ఎంత అవమానం అది. నేను చూసా. సో నాకు అలాంటిది అయ్యా ఏం లేదు, నాకు చిన్నప్పుడు ఫ్రెండు లేదా నాకు బాగా తెలిసినవాడు ఇలా ఫ్యామిలీతో వస్తున్నాడు, కొంచెం స్వామి దగ్గర ఒక 2 minutes అడిగారు, తాలూకా మీరు రండి చూసుకోండి, బాగా చూసుకోండి స్వామి అని, కొంచెం అది చాలు కదండి. అంతే 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 అంతే, అదే అదే కోరుకుంటారు. అంతే.
సో అట్టగా సో నేనేమంటున్నానంటే నేను అంతవరకు సాయం చేస్తున్నా, ఒక మాట చెప్తున్నాను, మాట సాయం ఇందాక మీకు అది వచ్చింది. సో అట్టాగా ఇప్పుడు ఒక సీఎం మనకి బాగా తెలుసు, డైరెక్ట్గా ఎలా వెళ్ళిపోతామండి, ఆయన సీఎం ప్రోటోకాల్ ఉంటుంది. ఎంత బాగా తెలిసిన వాళ్ళు కూడా మేము వచ్చాను చెప్పండి సార్, వెళ్ళి సార్ అరే రమన్ అని ఉంటుంది, వెళ్తాం. ఎంత మర్యాదపూర్వంగా ఉంటుంది. అవును, బాగా మీటింగ్లో ఉంటుంది, మీటింగ్లో ఉందని కదా ఇలా రాకూడదు కదా, ఒక మాట చాలు. ఈయన ఒక్కడే ఉంటే పర్లా 10 మంది ఉంటారు. మా నాన్న ఏం చెప్పాడంటే, నువ్వు కూర్చున్న చోట ఒకడు వచ్చి మీది ఇక్కడ కాదండి అక్కడ కూర్చోరు అని వచ్చి ఒకటి చెప్పకూడదురా, అది తెలుసుకో. మీరు ఎక్కడైనా గమనించారో లేదో, ఇండస్ట్రీలో ఎంత పెద్ద ఫంక్షన్ జరిగినా నేను ముందు రోలో కూర్చోను. ఎందుకు కూర్చోను రీజన్ ఉంది. 4 రోజులు దాటి వెనకాల కూర్చుంటాను. పర్మనెంట్ అది, ఇది టెంపరరీ. సో అందుకోసం నేను మా నాన్న చెప్తుంటాను, ఒకడు వచ్చి లే అని అనేదాకా మనం అనిపించుకోకూడదురా. 4 రోజులు వెనకాల కూర్చుందా నీకేం పర్లేదు, నువ్వు నీ కంటికి అదే ప్రోగ్రాం కనిపిస్తుంది, ముందు రోజులో కూర్చున్నవాడు కూడా అదే ప్రోగ్రాం. సినిమాకి వెళ్తే ముందు కూర్చుంటే అమ్మ నెలలో కూర్చున్నాను నా కొడుకు సినిమా వెనకాల కూర్చుంటే గొప్పవాడు, దీన్ని బెంచి అంటారు దీన్ని. అవును, ఇంకా వెనక కూర్చుంటే వెనకాల కూర్చుంటే చాలా గొప్పవాడు. ఇంకా వెనక అదే సినిమా ఫంక్షన్కి ముందు కూర్చుంటే గొప్పవాడు, మరి అదే సినిమా ఫంక్షన్కి వెనకాల కూర్చుంటే సినిమా థియేటర్లో వెనక కూర్చుంటే ఆహా ఏం ఫిలాసఫీ. వెరీ గుడ్ బ్రహ్మాండం. సరే, ఇప్పుడు మీరు ఇంత ప్లాన్డ్గా ఇంత పద్ధతిగానే అంతా ఉన్నా కానీ అకారణంగా మీ మీద విమర్శలు వస్తాయి. సోషల్ మీడియాలో అయితే అదే పని కట్టుకుని కొందరు వ్యక్తులు మీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. మీరు ఏమి స్పందించరు, చాలా కూల్గా తీసుకున్నారు. కనీసం అంటే మనసులో బాధ లేకుండా ఉంటుందని నేను అన్నాను. అసలు ఈ పరిణామాలన్నిటి పట్ల ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు కొందరు వ్యక్తులు? ఏమిటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి? ఆలీ పేరున్నాడు, అందరికి తెలిసినాడు ప్రపంచవ్యాప్తంగా. అవును, ఒకప్పుడు రాష్ట్రంలోకే, ఆంధ్ర రాష్ట్రంలోకే, తర్వాత కొద్దిగా ఇండియాలో ఫేమస్ అయ్యాడు బికాస్ ఆఫ్ డబ్బింగ్. అవును, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఎలాగా దేశవ్యాప్తంగా కానీ యాంకరింగ్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, సినిమాలు, ఇలాంటి ఇంటర్వ్యూలు, ఏ టాపిక్ ఎత్తినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఓ రాయేస్తే పోలా, ఖర్చే ఉంది, చూద్దాం, బుడత పడింది అనుకోండి, ఎవడో నా మీద జల్లింది నా కొడుకల్లరా అంటే గొడవ. అవునా కొడుకు అన్నాడు, బాబోయ్ ఇలా అంటాడా అని అంటారు. బై మిస్టేక్ పడినట్టుంది, వెళ్ళిపోతే ఎటువంటి కాంట్రవర్సీ ఉండదు. అంటే కలుపుకుల లాంగ్వేజ్. జనరల్గా ఫ్రెండ్స్లో మనం నా కొడుకు ఉన్నాడు చూసారా అంటుంటాం. ఎంత క్లోజ్ అయితే ఆడ మాట అంటాడు. ఇది తప్పేంటండి? క్లోజ్నెస్ ఫ్రెండ్స్ ఓకే, సో బయట మనిషిని అంటే అది తప్పు. ఆడు ఏ టైంలో అంటాడు ఆ మాట, ఎంత హట్ అయితే అంటాడు ఆ మాట, ఎంత బాధపడితే అంటాడు ఆ మాట. ఆ బాధ నాతోనే ఆగిపోదు. ఒక చాలా గొప్ప వ్యక్తి చాలా బాధపడ్డాడు, ఆయన పేరు చెప్పడం. ఏదైనా టార్గెట్ ఉంటే మమ్మల్ని చేయండి, మా పిల్లల్ని కాదు. వాళ్ళకేం తెలియదు, ఇన్నోసెంట్. కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, మీ నాన్న ఇలా టీవీలో ఏదో అంటున్నట్టు అందరు ఇలా అంటున్నారు. దీనికి చాలా కుషించిపోతుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎంత ఫీల్ ఉండదు. నాన్న ఏంటి నాన్న ఇలా వెళ్తే మళ్ళీ కాలేజీలో ఎలా అంటుందా, స్కూల్లో వెళ్తే అమ్మ ఫ్రెండ్ శ్రావణి ఇలా అంటుంది, ఏది అది నిజమేనా, అదంటే ఇది ఏదమ్మా ఇవన్నీ ఇలా మాట్లాడుతుంటా, నువ్వేం చేయకపోతే ఎందుకు మాట్లాడతాను నీ గురించి ఇలాగా, నువ్వు చేసావు కాబట్టి, నువ్వు మాట్లాడావు కాబట్టి ఇలా అంటున్నారు.
అంటే వాడు చెప్పిన దానికి కుమిలి కుషించిపోతలే, వీళ్ళు అడిగిన దానికి కుమిలి కుషించిపోతాడు ఇక్కడ. అలాగా బాధ పెట్టకండి అనేది నా స్లోగన్. ఈ అన్నపూర్ణ శంకర అనే అమ్మాయి పేలిన ప్రలాపనల వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడ్డారు కదా. ఎప్పుడూ లేనిది మీ మిస్సెస్ కూడా ఆ రోజు టీవీ ముందుకు వచ్చి ఎందుకు మమ్మల్ని ఎంత టార్గెట్ చేస్తారని మాట్లాడారు. మావిడంది మీరు నవ్వించడానికి చేస్తారు కానీ ఇలా నవ్వించడానికి ఇలా నవ్వులు పాలవుతారని అనుకోలేదని మావిడి. అయ్యో అయ్యి బాబే ఇంత డైరెక్ట్గా వేడి చేయండి బాబు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఓహో సాహస దోషం, 22 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నా. నవ్వించడానికి తప్ప నవ్వులు పాలవడానికి కాదు కదా. సరే కానీ ఏదో లేనిపోనివన్నీ ఏదో సుమ్మగారు మిమ్మల్ని తిట్టారు, మీరు సుమ్మగారిని తిట్టారు. తర్వాత ఆవిడ చెప్పింది కదా అది ఎప్పుడు నాకు గొప్ప విషయం ఏంటంటే రాజీవ్ ఖండించాడు, మా మధ్య ఏమీ లేదురా బాబు ఎందుకు ఇలా రాస్తారని. ఎందుకు రాస్తారు సార్ ఏంటంటే ఇక ఉన్నాయి కాబట్టి వీధికి ఒకటి వాళ్ళు బతకాలి. అది ఓపెన్ చేస్తే రూపాయి 2 రూపాయల్లో వస్తుంది, దాంతో వాళ్ళు సర్వే అవుతుంది. ఒక పేపర్ ప్రింట్ చేస్తే అది కూడా కొనకపోతే పేపర్ తయారు చేసినోడ ప్రెస్ పెట్టినోడికి నష్టం. అంతే. పేపర్ సేల్ అయిందనుకోండి వాడు బతుకుతాడు. న్యూస్ ఏంటో ఇవాళ పేపర్లో చూద్దాం, ఇది పలాంది ఓకే అంటే ఇలాగ ఈరోజు ఇలా మాట్లాడాడో వదిలేస్తే రేపు పొద్దున ఇంకెలా మాట్లాడతాడు అనే కాన్సెప్ట్ కొంతమంది ఉంటుంది. ఇప్పుడే కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఒక ఆవిడ ఒక ఉంది ఉండి ఇండస్ట్రీ అనేది తులసి కోట లాంటిది, గంజాయి ముక్కలాగా మీరు మధ్యలో. అయ్యో అవునమ్మా గంజాయి ముక్క సంతోషం. ఇప్పుడు దాన్ని కింద నుంచి పీకేస్తే మళ్ళీ రాదు కదా. ఓకే సో అదే గంజాయి పంటలో తులసి మొక్క మొగిలితే అది గొప్పదా లేకపోతే సేమ్ దానికి సంబంధించిందేనా అన్న? మరి గొప్పదే కదన్న. ఇప్పుడు నా గురించి ఇలా చెప్తారు మీరు గొప్పోళ్ళ అన్న, ఇది కూడా కాంట్రవర్సీ అవుతుంది రేపొద్దున. ఇలా అన్నాడు ఒక స్త్రీని, ఒక అబలని అని గ్యారెంటీగా అంటారు. మహిళా సంఘాలు ధర్నాలు, మగాళ్ళ సంఘాలు లేవు కదా, పెట్టరు. పెడితే సాయంత్రం పూట నో నాగమణి అన్నప్పుడు ఇంట్లో పెడతారు. సభలో ఇట్లకి పరిమితం మగాళ్ళు. కానీ ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు మేము ఇంత బాధపడుతూ నవ్వాలా, ఎంజాయ్ చేయాలా, అవసరమా, మీకు పిల్లలు లేరా, మీకు చెల్లెళ్ళు లేరా, ఇలాంటి ఎన్నో వచ్చినాయండి. అవన్నీ చూసి విని వెరీ గుడ్, ఇది నాకు ఒక గుణపాఠం. ఎస్ ఓకే. సో నేనే యాంకరింగ్ చేయకుండా వదిలేస్తే, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళకుండా ఉండుంటే, నా పని నేను చేసుకుంటే. అలా కాదు, మీరు యాంకరింగ్ చేయకుండా ఉంటే నష్టం మా బోటి ప్రేక్షకులకు కదా, మా ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతాం కదా. కాబట్టి మీరు చెయ్యాలి. సో అలాగే కొన్ని జరిగినాయి. పానకం అన్నాక పుడకలు ఉంటాయని పానకం దాక్కుండా ఉండం కదా, ఇవి కూడా అంతే, ఏవో తగులుతాయి అంతే. అంతే దట్స్ ఇట్. సో ఒక హార్డ్ కోర్ అభిమానిగా నేను కూడా చాలా బాధపడ్డాను మీ మీద వచ్చిన. ఎందుకంటే ఆలీ గారు ఏంటనేది నా బోటి వాళ్ళకి తెలుసు. ఈ పిచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని అనిపించింది. కాలంతో పాటే కొట్టుకుపోయి ఇండస్ట్రీ మొత్తం మీకు వెనకే నిలబడింది మీ మీద. అందుకే నేను ఎవరి మీద నేను సీరియస్ అవ్వటం కానీ యాక్షన్ తీసుకోవటం కానీ, అంటే ఇప్పుడు నాకు జరిగిన అవమానం, నేను ఒక నోటీస్ అని కూడా అనకండి, ఒక నోటీస్ పంపిస్తే అది చాలా దూరం వెళ్ళిపోద్ది. నేను వాళ్ళంతా అని అనుకుంటే నేను చాలా దూరంకి వెళ్ళిపోగలను. అంత కెపాసిటీ ఉన్నోడిని ఉంది, ధైర్యం ఉంది, ధైర్యవంతుడిని. చిన్న వయసులోనే భాష రాకుండా రాష్ట్రంలో వెళ్ళి బతికినోడిని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. అవును, వీళ్ళది ఒక లెక్క అని అనుకుంటే చాలా దూరం వెళ్ళేవాడిని. బట్ నా జాబ్ అది కాదు. వెరీ గుడ్, డిగ్నిఫైడ్, మెచ్యూర్డ్ థింకింగ్. దట్స్ ఇట్. ఓకే, రేపొద్దున నాళ్ళే తెలుసుకుంటారు నా గురించి. అర్రే అనవసరంగా మనం ఆయన్ని బురద చల్లాం అనుకున్న రోజున ఐఎమ్ గ్రేట్.
వెరీ బ్రహ్మాండం. మీరు అంటే పైకి చెప్పకపోయినా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రి ప్రాంతంలో మీరు పెట్టిన ట్రస్ట్ ఇవన్నీ కూడాను అని చాలా చేస్తున్నారు. మీలాంటి మంచివాళ్ళు, మీలాంటి సమాజం పట్ల కన్సర్న్ ఉన్నవాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు? నాకు 2004లో ఒక ఆఫర్ వచ్చిందండి. నీ చిన్న వయసు, ఇంకా బోర్డంత లైఫ్ ఉంది, వాళ్ళు పిలుస్తారు, గెలుస్తాం లేదో పక్కన పెట్టి, ఆ పార్టీ గెలుస్తుంది లేదో మనకి అవసరం లేదు, గెలిస్తే వెళ్ళనుకుంటు, నీకు ఓటు వేయకపోయినా ఏంటంటే మేము ఇన్ని చెప్తున్నాం మీరు పట్టించుకోరండి మీరు అని అంటాడు. ఏం సమాధానం చెప్తాడు అన్నాడు. నీకు అవసరం, చాలా టైం ఉంది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు అని. చాలామంది యాక్టర్లు చాలామంది ఉన్నారు, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. దాంట్లో 5-6 మందే ఉంటారు ప్రతి పార్టీలో. అట్టాగా ఒక టైం వస్తుంది, అప్పుడు దిగు. దానికి ముందు తెలుసుకో వాట్ ఈజ్ వాంటెడ్. నువ్వు అనుకోవచ్చు అది సినిమా ఫీల్డ్ లాంటిది కాదు, అది తిరుమింగ్లాలు ఉంటాయి ఇక్కడ, నువ్వు చిన్న చేపవి, వాటి మధ్యలో తప్పించుకుంటూ తిరుగుతూ ఉండాలి. ఓకే, పళ్ళల్లో పెట్టి నలిపేసింది అనుకో, నువ్వు మళ్ళీ అటు ఇటు కాకుండా అయిపోతావు అని ఒక పెద్ద ఆయన చెప్పారు. మన మంచిగా కదా చెప్తున్నాడు. 2009 వచ్చింది, వద్దనుకున్నాం. 14 కోడెల శ్రీప్రసాద్ గారు ఫోన్ చేసి, సత్తెనపల్లి పోటీ చేస్తామమ్మా, చంద్రబాబు నాయుడు గారు అడగమన్నారు. ఆయన దగ్గర నా నెంబర్ లేకపోతే బండల గణేష్కి ఫోన్ చేసి ఆలీ నెంబర్ కావాలని అడిగి తీసుకొని, లేదు సార్ సత్తెనపల్లి అంటే అక్కడ డామినేషన్ ఉంది, నాకు ఓటేస్తారు లేదా అని పక్కన పెడితే, ఈడు మన జిల్లావాడు కాదు కదా, మీకు జిల్లాలు ఆపాదిస్తారా చెప్తున్నానండి. అంటే అక్కడ ఎవరో ఒకళ్ళు పెట్టేవాళ్ళు కీచి వదిలేస్తాడు. అవును వీడు చెప్పేది కరెక్టే కదా, మన జిల్లావాడు కాదు, ఎలా ఎత్తాడికి వెళ్ళేవాళ్ళు, ఎలా ఎత్తారండి మీరు అంటే అయిపోయింది. అక్కడే 50% ఓట్లు చీలిపోయినాయి. ఎస్, ఇలాంటోడు వస్తే బాగుంటుంది అన్నప్పుడే వెళ్ళాలని అనుకున్నాను తప్ప, అదర్వైజ్ వెళ్ళి సంపాదించుకోవాలి అనే ఆలోచన అయితే నాకు లేదండి. అసలు అవసరం లేదు కదా, నాకు అవసరం లేదు. భగవంతుడు చాలా ఇచ్చాడు నాకు. అది నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ ఉంది. మా పెద్ద పాపకి, మా బాబుకి, అంటే మా ఇద్దరు పిల్లలకి కొద్దిగా ఇప్పుడు సెన్స్ ఉంది కాబట్టి ఏం చెప్పినా అర్థమవుతుంది కాబట్టి కూర్చోబెట్టి చెప్పావు రోజు మా అమ్మాయికి, చూడమ్మా పెద్ద కూతురు నువ్వు, నువ్వు నీ తమ్ముడు ఆడు, నువ్వు నీ చెల్లి అని. అది ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాతనే మేమేం మాట్లాడినా కూడా అర్థమవుతుంది, ఊహ తెలుస్తుంది. దానికి తెలియదు కాబట్టి ఇగో ఇక్కడెక్కడెక్కడ ఈ ప్రాపర్టీలు ఉన్నాయి, ఇది ఉంది, ఇది మీ తమ్ముడికి ఇచ్చే, అది నువ్వు తీసుకో, అది మీ చెల్లికి ఇచ్చే, ఇది నువ్వు తీసుకో, ఇది మీ తమ్ముడికి ఇచ్చే, ఇంకేదైనా మిగిలితే మీ చెల్లికి ఇచ్చే. నువ్వు సంపాదించుకున్న తర్వాత అయ్యో మా నాన్న నాకు చదివించాడు, నేను సంపాదించుకున్నాను, ఇది వద్దు అని మీ తమ్ముడికి చెల్లికి ఇచ్చేసాయి అని చెప్పేసా. ఎందుకు చెప్పానంటే ఆ మాట, మా ఫాదర్ మాకు అలాగ ఇవ్వలేదు. నేను అదే అంటున్నా, ఈ రోజు వచ్చిన ప్రతి రూపాయి అది మా అదృష్టం కాదు, వాళ్ళ అదృష్టం అంతే. ఎందుకంటే మా కడుపులో పుట్టినందుకు నా తండ్రి వెళ్తే ఇగో ఇంత సంపద ఇచ్చి వెళ్ళాడు అని గొప్పగా చెప్పుకోవాలి అనుకొని ఇప్పుడు కూడా యాంకరింగ్గా ఎస్ చేస్తా, యాక్టింగ్గా ఓఎస్ చేస్తా, డాన్సా ఫంటాస్టిక్ వస్తా, ఊళ్ళో పలానా కాలేజ్ ఫంక్షన్ వెళ్తా. ఇదేంటిది అన్నిటికీ వెళ్ళిపోతాను వస్తాను అని అనుకోవచ్చు మీరు. నేను పెట్టుకున్న ట్రస్ట్ ఆ ఫాదర్ పేరున
మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్. దానికి 30% నా ఇన్కమ్ నుంచి ఆ ట్రస్ట్కి వెళ్తుంది. వెరీ గుడ్. బయట నుంచి ₹1 కూడా నేను అడిగి తీసుకోలేదు ఇంతవరకు. మా టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు, అలీ గారు, మేము కూడా ఏదో చేస్తాం సార్, మీరు ఏదైనా చేసుకోవాలంటే మీ ట్రస్ట్ నుంచి చేసుకోండి, నాతో పాటు లింక్ అవ్వండి, చేసుకోండి, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అంతే తప్ప నాకు వద్దులేండి సార్, భగవంతుడు నాకు బాగానే ఉంది. ప్రతి నెల 40 మందికి ₹500 చొప్పున 40 మందికి స్కాలర్షిప్ లాగా ఇస్తారు, పెన్షన్ లాగా ఇస్తున్నాను, పెన్షన్ లాగా పెద్దవాళ్ళకి. అంటే అది వాళ్ళకి ట్యాబ్లెట్లు, లేకపోతే మనవాళ్ళకు మనవరాళ్ళకు 20-30 ఇచ్చి కొనుక్కోండిరా అని ఉంటుంది. అండ్ ఎనీ క్యాస్ట్, ఆ క్రిస్టియన్, ఏ హిందూ, ఏ ముస్లిం, ఎవరైనా అవ్వచ్చు, వెనక ముందు దిక్కు లేని వాళ్ళు చనిపోతే దాన సంస్కారం చేయడానికి ఎంత ఖర్చైనా పెట్టండి అంట. చాలా గొప్ప పని, ఉత్తమమైన పని. ఎస్, ఎందుకంటే వాళ్ళకి వెనక ముందు లేకపోయినా, ముస్లిం అయితే మన సాంప్రదాయ ప్రకారం, హిందూ వాళ్ళ సాంప్రదాయ ప్రకారం, క్రిస్టియన్ అడిగి తెలుసుకోండి ఎంత ఖర్చు అవుతుంది, 10,000 15,000 చేసేయండి, ఇంత అయింది. ఓకే, మా ఫాదర్ పేరున రాజమండ్రి సెంట్రల్ జైలు పక్కనే కూల్ వాటర్ ప్లాంట్ పెట్టానండి. 2000 లీటర్స్ పర్ డే. నీళ్లు తాగుతూ అలీగారు పెట్టారా, ఎంత గొప్పవాడయ్యా, పర్లేదు, ఇట్లా మంచి పనులు చేస్తాను, భోజనం పెడతలా, చల్లగా నీళ్ళు ఇప్పిస్తున్నామండి. అది చాలు నాకు. ఏది ఆ 3 నెలలు ఆశీర్వాదం. అందరూ వచ్చి తాగుతుంటారట, వాటర్ బాటిల్లో పట్టుకొని వెళ్తుంటారు. నిరంతరం నీళ్లు కరువు రాకూడదు, కరెంట్ ఆగకూడదు, దానికి జనరేటర్ పెట్టాం. దాని ఖర్చు నాదే, దాని కరెంట్ బిల్ నాదే. ఒక ఏరియాలో నీళ్లు పట్టుకోవడానికి బిందెలు పట్టుకొని లేడీస్ వెళ్తుంటే అక్కడి నుంచి ఒకళ్ళు వచ్చి రెఫరెన్స్ చేస్తే బోరు వేయించి పెద్ద కుండి కట్టించి దాంట్లో నిరంతరం నీళ్లు వచ్చేలాగా దానికి 10 పైపులు పెట్టాం. 10 పైపుల్లో ఓపెన్ చేయగానే మంచి నీళ్ళు వస్తుంటాయి, ఫ్రెష్ వాటర్ పట్టుకొని వెళ్తుంటారు. అట్లాంటి ఏరియాలో బోరు వేయించాను 2 చోట్ల, రాజమండ్రిలో 2 చోట్ల 2 బోర్లు వేయించా. ఈచ్ బోరుకి ₹1,30,000 నా ట్రస్ట్ నుంచి. ఓన్లీ బోర్కే, కుండీకి సపరేటు, దానికి జనరేటర్ సపరేటు, దానికి మోటార్ సపరేటు, నీళ్ళు వచ్చినప్పుడు దాని కరెంటుకి ప్రతి నెల నా ట్రస్ట్ నుంచి. అంటే నెల అయ్యేసరికి ₹36,000 నా ట్రస్ట్ నుంచి వెళ్తుంటుందండి, ఓన్లీ కరెంట్ బిల్స్కి నెలకి, పై ఖర్చులు కాకుండా. సో అట్లాగా ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరున కొంతమంది పాపం వీడియోస్, కొంతమంది ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయని కొట్టు మిషన్లు పంచిపెడుతుంటారు. జీవనోపాధి ఉంటుంది. రోజుకి ₹1000 సంపాదించుకుంటే చాలు కదా, 500 అంతే అంతే, ఎంతో కొంత పస్తులు లేకుండా ఉంటారు, అవును, తినడానికి తిండి లేకుండా ఉంటారు. రోజుకి 500 సంపాదించుకుంటే నెలకి దగ్గర దగ్గర ఎంత అయిందండి. సో అట్టాగా నేను ₹15,000 నెలకి ఒక ఫ్యామిలీకి వస్తుందంటే నేను చాలా ఆనందపడతాను అందులో. అండ్ అలాగే రాజమండ్రి రూరల్ ఏరియాలో చాలామంది క్యాన్సర్ పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు. పిల్లల కాడి నుంచి చిన్నపిల్లలు తెలియక వాళ్ళు చేసిన కొన్ని తప్పులకి పిల్లలకి సోకింది. అట్లాగా కొంతమంది పిల్లలు, ఆడవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు చనిపోతారో ఎంతకాలం ఉంటారో తెలియదు. అలాంటి వాళ్ళకి మెడిసిన్కి సంబంధించిన 6 months మెడిసిన్ సంబంధించిన చెక్కు అది వాళ్ళకి ఇవ్వటం, లేదంటే నేనే మందులు కొని 6 నెలలకు సరిపడేటట్టు మందులు వాళ్ళకి ఇచ్చేసి వాడుకోండి అమ్మా, అమ్ముకోవడానికి లేదు, మళ్ళీ అది వెనక్కి తీసుకెళ్తే వాళ్ళు తీసుకోరు. సో అట్టాగా కొన్ని. అండ్ అలాగే ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, తర్వాత మనకి బాగా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు పిల్లలు ఫీజులు అంటే అది, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలియాలి, ఇన్స్పిరేషన్ అవ్వాలి.
అవును ఇందులో ఆలీ గారు ఇంత బిజీగా ఉండి కూడా ఇలాంటి చేస్తున్నాడు, అరే భగవంతుడు మనకి ఇంత ఇచ్చాడు, మనం కూడా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అని 10 మందిలో ఒక్కడు చేసినా కూడా అంతేనండి. మన ఇంటర్వ్యూ ద్వారా క్రెడిట్ గోస్ టు. అవును, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఓ 10 మంది మారినా కానీ చాలు కదా, ఇంకా అంతకంటే సమాజానికి చేయగలిగేది. అంతే అంతే మనం అంటే నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు నా తల్లిదండ్రులు వాళ్ళ పేరున ఏదైనా చేస్తే బాగుంటుందని మా ఫాదర్ పేరున చేస్తున్నాను, స్టిల్ చేస్తూనే ఉన్నాను. అండ్ కొంతమంది నా రిలేటివ్స్లోనే ఇప్పుడే ఫోన్ చూశాను. ఓ 2 పిల్లలు బెంగళూరులో చదవాలి అనుకుంటున్నారు ఒక కాలేజ్లో. దానికి నా ఫ్రెండ్స్ ద్వారా నేను మాట్లాడితే ఈచ్ పర్సన్కి సంవత్సరానికి 5 లక్షలు అంటే ఒక 3.5 లక్షన్నర తగ్గితే వాళ్ళు హ్యాపీ కదా. అంతే కదా. అలీ గారు చెప్పడం వల్ల దేవుడు ఇచ్చిన పలుకుబడి ఇలా ఉపయోగించినందుకు. అండ్ నాకు చేతనైతే నేను ఒక 50,000 1,00,000 రూపాయలు వాళ్ళకి నేను సంవత్సరానికి హెల్ప్ చేయగలను. సో అటగా నేను ఎప్పుడు ఏమన్నా నా ఫ్రెండ్స్ దగ్గర వచ్చి నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఏంటి ఇబ్బంది తెలుసుకుంటా, జీన్యునా కదా అంటే వీడికి డబ్బులు ఇచ్చి పాడు చేస్తున్నాం మనం అంటే వీడు వ్యసనాలకి అలవాటు చేసుకొని అడగగానే ఇచ్చేస్తున్నాడు, ఒక ఫుల్ వేసేద్దాం, ఒక హాఫ్ వేద్దాం, క్వార్టర్ వేద్దాం, ఫ్రెండ్స్తో కలిపి ప్యాక్ ఆడేద్దాం, రేస్ కోర్స్కి వెళ్ళిపోదాం, క్రికెట్ బెట్టింగ్ వేసేద్దాం, ప్యాక్ ఆడేద్దాం. కొంతమంది ముసలి కన్నీరు కాలుస్తుంటారు, తెలిసిపోతుంటుంది ఇటు జీనినా యాక్టింగ్ అయితే రానివ్వు దగ్గరికి. జీనియన్ అయితే వాడు ఊహించినది నేను ఇస్తాను, అది ఉంది. అందుకే మీరు భవిష్యత్తులో అయినా మిమ్మల్ని పొలిటికల్ లీడర్గా చూడాలి అనింది. ఇంత అంటే సహజంగా ఎంత డబ్బైనా సమాజానికి పెడుతూ ఉంటే ప్రతి ఒక్కరి శ్రీమతి అంతో ఎంతో అడ్డు చెప్తారు కదా, ఏంటంటే ఎంత ఖర్చు అని. మీ శ్రీమతి భాగస్వామ్యం ఎలా ఉంది? ఆవిడ మీరు ఇంతగా సేవా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతున్నారు కదా. నేను వాళ్ళకి ఏదైనా తక్కువ చేస్తే మళ్ళీ నాకు అడ్డు చెప్పాలి, చాలా ఎక్కువ చేశాను. మేడం చూస్తూ ఉంటారు సార్ ఇంటర్వ్యూ. చూడాలండి, నేను చేసింది చెప్పను, ఓకే నేను చేస్తున్నాను చెప్పను. చాలా అనుకూలవత అయిన శ్రీమతి అనుకుంటా. నా మనసుకు నేను నచ్చింది నేను చేస్తున్నాను, దట్స్ ఇట్. వాళ్ళ రిలేటివ్స్లో చాలామందికి చేశాను. నేను చెప్తుంటా, ఇంటికి వచ్చిన వాళ్ళు ఉత్తి చేతులతో పంపించకూడదు, ఏదో ఒకటి ఇచ్చి పంపించు, అది నీ చేతులతో ఇచ్చి పంపించు. నా గురించి వాళ్ళు చాలా చోట్ల తెలుసుకున్నారు. అలీ గారు చాలా మంచివాళ్ళు, అలా ఆవిడేంటి అబ్బో ఆ ఎక్స్ప్రెషన్ రాకూడదు, దాన్ని కాపాడుకో. ఇంటర్వ్యూ తర్వాత మీకు ఏదో ఇంటికి వెళ్ళాక సార్ ఇప్పుడు పేరు చూశారు, చాలా పేరు వచ్చింది మీకు, డబ్బు చూశారు తృప్తిగా, ఇండస్ట్రీకి సంబంధించిన సౌకర్యాలు చూశారు. ఇక ఆలీ గారు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు, మీకు ఇక ఆలీ గారు పొందాల్సింది ఏంటి, మీకేమనిపిస్తుంది? ఇక నెక్స్ట్ మీరు ఏ అచీవ్మెంట్ని కోరుకుంటున్నారు? నేను అచీవ్మెంట్ అంటే నేను చూడాల్సింది డబ్బు చాలా పరంగా అలాగే డబ్బు పరంగా కాదు, పేరు పరంగా, డబ్బు పరంగా, ఫాలోయింగ్ పరంగా, ఇక పలుకుబడిగా ఎక్కడైనా ఒక మాట మనం చెప్తే చూద్దాం చేద్దాం అని కాదు, చేసేస్తారు. అవును. సో అట్టాగా నేను చాలా చూశానండి. ఇంకా ఏదో అవ్వాలి, ఏదో చెయ్యాలి అనేది ఆలోచన అయితే నాకు అయితే లేదు. బట్ ఏంటంటే ఎట్టగా రాసి పెట్టుంటే అట్ట నడుస్తుంది. నేను కాలాన్ని నమ్మినోని, కాలాన్ని నమ్ముతాను. నేను ఇంత స్టేజ్కి వస్తానని నేను ఇప్పుడు ఏనాడు నేను 360 degreesలో సంపూర్ణమైన జీవితం, దట్స్ ఇట్. 365 డేస్లో 300 డేస్ హ్యాపీగా ఉంటా. 65 డేస్ ఎవడో ఒకడో ఫ్రెండో చుట్టము పట్టము దూరపోడు అయ్యాడు, నాకు తెలుసు వీడు ఇలాగ అయ్యాడు అలా అయ్యాడు అనేది ఒక 50 రోజులు వెళ్ళిపోద్ది. ఇక మిగతా 15 రోజులు అంటారా, ఇక ట్రావెలింగు. సరే అంటే ఈ 30 ఏళ్ళు బిజీగా ఉన్నారు కదా, 35 ఏళ్ళు, ఎప్పుడైనా ఫ్యామిలీని బాగా మిస్ అయిన సందర్భాలు ఉంటాయి? చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు కదా మీ పర్సనల్ లైఫ్ని. అంటే నా ఉద్దేశం ఏంటంటే 40 రోజులు 60 రోజులు అవుట్డోర్లో. 40 రోజులు ఇప్పుడు లేనండి, 1 నెల రోజులు అయితే ఉన్నాను. 30 రోజులు 30 డేస్ 25 డేస్ అప్పుడు హీరోగా చేస్తున్నప్పుడు
అంత చేశాను కాబట్టి ఈ రోజున వాళ్ళు అంత సుఖంగా ఉన్నారు. అదే కానీ నా సుఖం చూసుకొని ఉంటే ఈ రోజున ఆ సుఖం వాళ్ళు మిస్ అయిపోయేవాళ్ళు కదా. వాళ్ళు అనుకున్న తిండి, వాళ్ళు అనుకుంటున్న హోటల్స్, వాళ్ళు కోరుకున్న కార్లు, బస్సులో వెళ్తే చాలు అనుకున్నది ఫ్లైట్లో వెళ్తున్నాం, గోవా వెళ్తే చాలు అనుకున్నది యూరోప్ వెళ్తున్నాం. ఇది చాలు కదండి మనిషికి, ఇంకేం కావాలి? ఎంత నవ్విస్తారా అంత ఏడిపిస్తారు సార్ మీరు. చాలా సంతోషం, మీ టైం నాకు చాలా ఇచ్చారు ఇవాళ. టైం ఏం లేదు. అది నేను అడగగానే ఒప్పుకుని. జేబీ నాగేశ్వర గారు ఎందుకు ఓహో అంటే సంథింగ్ స్పెషల్ ఏదో ఉంటుంది అనేది మీరు ఊహించారు. సో నా దగ్గర నుంచి మీరు ఇది ఊహించలేదు. సో ఏంటంటే చాలా కాలం అయింది మిమ్మల్ని కూడా కలిసి చూసి, అండ్ అలాగే మీ ఇంటి గృహప్రవేశానికి పిలిచారు. కానీ ఆ టైంలో నేను మీకు ఫోన్ కూడా చేసి చెప్పాను, సార్ నేను ఉండలేదు సార్, ఇది పలానా చోట నాకు ఇలా షూటింగు, సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో. అవును, గబ్బర్ సింగ్ 2 గబ్బర్ సింగ్. సో ఎనీహో, సో మళ్ళీ ఇలా తప్పించుకుంటే అలీ గారు చాలా కిలాడి అనుకుంటారు, సాప కింద మీరు లాగా సైడ్ అయిపోతారని అని అనుకుంటారని. ఆ షాడో నా మీద ఉండకూడదండి, ఎందుకంటే నేను చాలా ఫీల్ అవుతాను. నాకు బాగా తెలిసిన వ్యక్తి, అనుబంధాలకు విలువనిస్తారు. నాకు బాగా తెలిసిన వ్యక్తి పిలిచినప్పుడు